మన పత్రి గారి సంకల్పం ధ్యాన్ జగత్, మనం ఆనంద జగత్ చేస్తున్నాము. మన మోడీజీ సంకల్పం స్వచ్ఛ భారత్, సంగీత ఆనంద స్వచ్ఛ భారత్. హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీ 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 హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంకా హ్యాపీ. నెమ్మదిగా చేతులు కళ్ళ మీద పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి. కెమెరా అడ్డం ఉన్న వాళ్ళు ఇలా చేయాలి, కొంచెం ఇటు అటు ఇటు కాకుండా ఇలా వేసేసుకోండి. కెమెరా అడ్డం ఉంది కదా, ఇదైనా వచ్చేయచ్చు కన్వీనియంట్గా కనబడుతుందా? ముందుకు రండి, ముందుకైనా ఓకేనా? మీకు ఇంకా ఇక్కడ రావచ్చు. సౌండ్ బాక్స్ ఇక్కడ ఓకేనమ్మా? నా వాయిస్ వినబడుతుందా? అంటే ముందు కూడా వాయిస్ దీంట్లో వినిపిస్తుందా ఇలా మాట్లాడితే? సో వెల్కమ్ టు ఆల్. సో మొట్టమొదటి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పత్రి సార్, పత్రి మేడం థ్యాంక్స్ చెప్పుకుందాం ఈ సందర్భంగా. నా పేరు సబితా ఉమామహేష్. సో మా సారు ప్రకృతి ఉమామహేష్. సో మేము పాస్ట్ 30 years నుంచి స్పిరిచువల్ జర్నీ, ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేస్తూ 30 years కంప్లీట్ చేసుకున్నాము స్పిరిచువల్ జర్నీలో. ఈ April 5th రోజు మనము లాస్ట్ మంత్ ఈ సెంటర్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఒక్క సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎంతోమంది కొత్త వాళ్ళకి ధ్యానం చేరాలి, ముఖ్యంగా యూత్కి
చాలామంది యూత్ ధ్యానంలోకి రావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ధ్యానంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు 94, 95 ఆ టైంలో పత్రిసారు ఎక్కువ డెప్త్గా ధ్యానం చేయించేవారు. సో ప్రతి ఆదివారము సాయంకాలం 5 to 7 ఇక్కడ ధ్యానం సెషన్స్ ఉంటాయి. ముఖ్య ఉద్దేశం ఏం లేదు, ఎక్కువగా బాగా ధ్యానం అంటే ఊరికే ధ్యానం చేస్తున్నాము అని కాకోకుండా ధ్యానం ఇంత డెప్త్గా చక్కగా అందరిని కూర్చోపెట్టి చేయిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. చిన్న కాన్సెప్ట్ చెప్తూ, బాగా ధ్యానం చేస్తేనే కదా అందరం చక్కగా తయారవుతాం. సో ఎక్కువ ఆలస్యం చేయకోకుండా సార్ ఉమామహేష్ సార్కి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను మైక్. టుడే విల్ స్టార్ట్ ద సెషన్. థ్యాంక్ యూ. ఇక్కడున్నా ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు. ఇది మన మొదటి కార్యక్రమం, ఆల్రెడీ చేస్తున్నాం ప్రతి వారం. నేను ఈసారి ఈ నెలలో ఫస్ట్ సెషన్ తీసుకోవడం. సో సక్సెస్ అయినట్టే మీరందరూ రావడం వల్ల. 20 మంది దాదాపుగా వచ్చారు. మీరేమైనా మాట్లాడతారా లేదా? ఓకే. చాలామంది నాకు తెలుసు, కొద్దిమంది తెలీదు. మీరు తెలుసు సార్. మీరు ఫస్ట్ టైం మియాపూర్లో మొన్న కలిశారు సార్. మీరు ఇంతమంది మనం కలిసినట్టున్నాయి అక్కడ. మీరు కూడా అక్కడే చూశారు. నువ్వు ఎక్కడో చూసావు. నువ్వు తెలుసులే అమ్మా, చిన్నప్పటి నుంచి ఉన్నావు. మీరిద్దరు అబ్బాయి ఎక్కడి నుండి? ఇక్కడ ఓపెనింగ్ రోజు వచ్చావు. గుడ్ గుడ్ సార్. మీరు సార్ అక్కడే తెలుసు. మీరు సార్, మీరు ఎలా వచ్చారు? మియాపూర్ ప్రోగ్రాంలో విని వచ్చారు. అదే రావు గారు చెప్పారు. వండర్ఫుల్. మీరు షేక్పేట నుంచి వచ్చారు. వండర్ఫుల్. సో సజ్జన సాంగత్యం ఈరోజు కాన్సెప్ట్. ప్రత్యేకమైన టాపిక్ లేదు. సో మీరు ఎందుకు వచ్చారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేనేమైనా పర్టికులర్ టాపిక్ మీద ఏమైనా మాట్లాడాలా? క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ అడగవచ్చు. ఎనీ క్వశ్చన్. నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలియదని చెప్పాలి. అవునా కదా రావు గారు? తెలుసుకొని ఆ తర్వాత, ఇప్పుడైతే తెలియదు కాబట్టి ఇప్పుడు తెలియదని చెప్పాలి. రైట్? క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే రెడీ చేసుకోండి అడగడానికి. ఏమమ్మా, ఇప్పుడు లైవ్లో అడగవచ్చు, ఇక్కడికి వచ్చి అడగాలి. ఎనీ క్వశ్చన్. బిందు మాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఈ లోపల కొన్ని బేసిక్స్ మాట్లాడుకుందాం. ఆ లోపల మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రెడీ చేసుకోవచ్చు. రైట్? ధ్యానము, ఆధ్యాత్మికము, నిత్య జీవితానికి సంబంధం ఏమైనా ఉపయోగం ఉంటుందా? మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి, దీనివల్ల నా జీవితంలో ఎక్కడైనా మార్పులు తీసుకురావచ్చా అన్న విషయం గురించి మీరు అడగవచ్చు. ఆధ్యాత్మికతను బేస్ చేసుకొని మీ నిత్య జీవితంలో ఏమైనా ఉంటాయి కదా సమస్యలో, క్వశ్చన్స్, డౌట్లో, వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనే దాని మీద మీరు అడగచ్చు. ముక్తి మోక్షం గురించి నాకు తెలియదు, కానీ చిన్న చిన్న విషయాలు అంటే నిత్య జీవితానికి సంబంధించినవి, వాటికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి. ప్రతి మనిషి కూడా ధ్యానంలోకి వచ్చినా రాకపోయినా, ధ్యానంలోకి వచ్చిన తర్వాత అయినా, నాకు అర్థమైనంత వరకు, వాయిస్ వినబడుతుంది కదా? సో నాకు అర్థమైనంత వరకు ఒక 5 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. బేసిక్స్ ఇవి. ఫాలో కాకపోతే లైఫ్కి ఫౌండేషన్ ఉండదు, బేస్ ఉండదు. ఈ ప్రపంచంలో ఎవరు హ్యాపీగా ఉంటారు అంటే, ఎవరికైతే
తగిన శక్తి ఉందో వారు హ్యాపీగా ఉంటారు. శక్తి లేదు, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ శక్తి లేదు. అప్పుడు ఏమవుతుంది? వాటినన్నిటి ఉపయోగించుకోలేము మనం, వాటినన్నిటిని ఎంజాయ్ చేయలేము. నాకు చైర్ ఉంది కానీ నాకు శక్తి లేదు, కూలబడిపోతా. ఈ యొక్క చైర్ వల్ల నాకు ఉపయోగం లేదు. అప్పుడు ఈ చైర్ సున్నానే. మంచి చైర్ ఉంది నా దగ్గర, మంచి మైక్ ఉంది, మంచి షర్ట్ ఉంది, మంచి వస్తువులు ఉన్నాయి, మంచి సెల్ ఫోన్ ఉంది, కానీ నేను తగిన శక్తి లేదు, నేను అలా వంగిపోతాను. రైట్? దేనిని నేను ఉపయోగించుకోలేను, దేనిని నేను ఎంజాయ్ చేయలేను. కాబట్టి జీవితంలో మనం ఏది సాధించాలన్నా, ఏది ఉపయోగించుకోవాలన్నా, ఏది పొందాలన్నా మనము ముందుగా శక్తివంతులుగా తయారు కావాలి. అది బేస్ ప్రిన్సిపల్. ఆ తర్వాతనే మిగతావన్నీ. దానికోసము మనం ఒక 5 విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనకు తెలిసే ఉంటాయి కానీ మర్చిపోతూ ఉంటాం. మన సమస్య ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీకి మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు మనకు పిఎంసి రావడం వల్ల అన్నీ ఓపెన్ చేసి పడేశాం. అందరూ మహానుభావులు, యోగులు, జ్ఞానులు అందరూ వచ్చి పిఎంసీలు అన్నీ చెప్పడం వల్ల మనకు అన్నీ తెలిసిపోయాయి. కానీ సమస్య ఏంటంటే పాటించడం మిగిలిపోయింది. మాకు అన్నీ తెలుసు కానీ పాటించకపోతే అయిపోతుంది. ఒకటి 5 బేసిక్స్ ఆఫ్ లైఫ్ ఆర్ స్పిరిచువాలిటీలో ఉన్నాము మనం. ఇంకా నిజంగా నేను ధ్యానిని, నిజంగా నేను ఆల్రెడీ ధ్యానంలోకి వచ్చేసాను అనుకుంటే ఒక 5 విషయాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. అందులో మొట్టమొదటి ధ్యానం. ఆల్రెడీ మనకు తెలుసు. ధ్యానం ఎంతసేపు చేయాలి? నేను నా వయసు ఎందుందో అన్ని నిమిషాలు చేస్తున్నాను చేయమని చెప్పారు. అది స్టార్టింగ్ స్టేజ్. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఏమంటే, బాబు ఆయన ఎక్కువసేపు ముఖం ఆలోచనలు తగ్గించుకోలేరు కాబట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు, లేకుంటే మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయమని చెప్తాం. అది స్టార్టింగ్ స్టేజ్. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం స్ట్రాంగ్గా తయారు కావాలి, పవర్ఫుల్గా తయారు కావాలి అంటే మన పీడిఎఫ్లో మనం అందరం చెప్పుకునే మొదటి విషయం ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ అనేది ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. పత్రి సార్ ఉన్నప్పుడే ఆ పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ ద్వారానే మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. సో మన మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే 2 అవర్స్ మెడిటేషన్. 2 గంటలు ఒకేసారి కూర్చోవాలి. అప్పుడప్పుడు కాదు, అప్పుడు అర్ధ గంట, ఇప్పుడు 15 నిమిషాలు, ఇంకొకసారి గంట సేపు కూర్చుంటాను, అలా కాకుండా నిజంగా మనం పవర్ఫుల్గా ఉండాలంటే రోజు తప్పనిసరిగా, రోజు అండర్లైన్, తప్పనిసరిగా ఒకేసారి 2 గంటలు కూర్చోవాలి. ఇది మ్యాండేటరీ. ఎప్పుడైనా కూర్చోండి, మీ ఇష్టం. పొద్దున, రాత్రి, మధ్యాహ్నం, సాయంత్రం లేదు. ఫ్రీ టైంలో 2 గంటలు మినిమం. 2 గంటల కంటే ఎక్కువనే చేయాలి కానీ తక్కువ చేయొద్దు. అర్ధ గంట చేస్తాను, 15 నిమిషాలు చేస్తాను, 20 నిమిషాలు చేస్తానంటే ఉపయోగపడుతుంది. ప్రశాంతత కొంత వస్తుంది, గంట తర్వాత ప్రశాంతత పోతుంది. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఇప్పుడున్న ప్రకారం, అవునా కదా, ఎంతో కొంత బతకొచ్చు. నేను 5,000 సంపాదిస్తాను, నెలకు 10,000 సంపాదిస్తాను, అది కూడా సంపాదనే అంటాం. కానీ ఇంబ్యాలెన్స్ లైఫ్ ఇప్పుడున్న పరిస్థితులు. ఒకప్పుడు 5,000 అంటే మా నాన్న కాలంలో, మన తాతల కాలంలో 5,000 అంటే ఎక్కువ. ఇప్పుడు 5,000 లెక్క పోయింది. ఒకప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం ఓకే. అప్పుడు మనకు టెన్షన్ లేవు, జీవితంలో ప్రాబ్లమ్స్ లేవు, ఏమీ లేవు, అప్పుడు ఓకే. కానీ ఇప్పుడు ఉన్న టెన్షన్లకు, ఇప్పుడున్న ప్రెజర్స్కి, ఇప్పుడున్న కాంపిటీషన్లకు, ఇప్పుడున్న సంసారంలో గొడవలకు, ఇప్పుడున్న డబ్బు సమస్యలకు, ఇప్పుడున్న సామాజిక సమస్యలకు, వీటన్నిటికీ మనం తట్టుకొని నిలబడాలంటే రోజు తగినంత శక్తి మనకు తెచ్చుకోవాలి. దానికోసమే కనీసం 2 గంటలు ధ్యానం చేయాలి. నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, ఎవరైతే రోజుకు 2 గంటలు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చేస్తారో, కనీసం 6 నెలలు ఒక్కరోజు కూడా ఎవరైనా మిస్ కాకుండా చేస్తారో, వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది.
గ్యారంటీ. 6 నెలలు మినిమం ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు. నాకు పెళ్ళి ఉంది, నేను మిస్ అయ్యాను, నాకు పిల్లలు వచ్చారు మిస్ అయ్యాను, బంధువులు వచ్చారు మిస్ అయ్యాను, నాకు ఎగ్జామ్స్ వచ్చాయి మిస్ అయ్యాను, నాకు ఇంకెవరో అమ్మొద్దు మిస్ అయ్యాను, నాన్న వచ్చాడు మిస్ అయ్యాను. ఇవన్నీ కాదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఏమొచ్చినా ఏం రాకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 2 గంటలు మిస్ కాకుండా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారి జీవితం వారి చేతుల్లోకి వచ్చేస్తుంది. నా జీవితం నా చేతుల్లోకి అలా వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఇదంతా ప్రాక్టికల్. మనం మాట్లాడుకునేవేవి థియరిటికల్ కాదు. వ్యక్తిగతంగా నా జీవితంలోనో ఇక్కడ అందరి జీవితాల్లో, చాలామంది జీవితాల్లో మనం అందరం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకునేది గుర్తు చేసుకుంటున్నాం. కనీసం 2 గంటలు 6 నెలలు. ఒకరోజు మిస్ అయితే ఏం కాదు, మళ్ళీ 6 నెలలు. ఆ రోజు నుంచి ఒక వారం మిస్ అయ్యాను సార్, ఏమవుతుంది అంటే మళ్ళీ 6 నెలలు, మళ్ళీ స్టార్ట్ చేసినప్పటి నుండి. 1 లక్ష రూపాయలు మిస్ అయిందంటే మళ్ళీ సంపాదించాలి కదా. లక్షలో 50,000 30,000 మిస్ అయిపోయింది సార్, పోగొట్టుకున్నాను, ఏదో అనవసరమైన ఖర్చులు చేశానంటే సేవింగ్స్ మిగిలవు. మనకు లైఫ్ ఏదో ఒక రకంగా ఇంబ్యాలెన్స్గా ఉంటుంది, కానీ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనం అందరం బ్యాలెన్స్డ్ లైఫ్ కోరుకుంటున్నాం, కానీ ఇంబ్యాలెన్స్ లైఫ్లో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే తగినంత శక్తి లేదు, దానికి తగినంత ధ్యానము లేదు. తగినంత ధ్యానం అంటే మినిమం 2 గంటలు, ఇంకా పైన ఎన్ని గంటలైనా చేసుకో. 5 గంటలు చేయండి, 10 గంటలు చేయండి, 20 గంటలు చేయండి, మీకు ఓపిక ఉంటే 24 గంటలు చేయండి. రమణ మహర్షి లాగా తపస్సు చేయాలని, అది వేరే విషయం. కనీసం అంటే అప్పర్ లిమిట్ లేదు. అతివృష్టి అనావృష్టి అంటారు, అతివృష్టి అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా, అంత ధ్యానం చేయదు కదా అనేది ఏం లేదు. ఎంతైనా ధ్యానం చేయొచ్చు, కానీ కనీసము 2 గంటలు. రెండో ముఖ్యమైన విషయం, మనం అందరం ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మనం బేసిక్స్ మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత మనం ఎన్నైనా విషయాలు మాట్లాడుకోవచ్చు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే దాంతోపాటుగా మనము ప్రకృతిలో గడపడం కూడా నేర్చుకోవాలి. మన తాతల కాలంలో, మన అమ్మల కాలంలో మనం అందరం ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్ళం. చెట్ల మీద ఆడుకునే వాళ్ళం, చెట్ల కిందే పడుకునే వాళ్ళం, సహజమైన గాలి పీల్చేవాళ్ళం, కొండల్లో గుట్టల్లో ఎప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కాంక్రీట్ తప్ప ఏమి లేదు మనకి, ఉడుకు అంతా వేడి మధ్యలో నివసిస్తూ ఉన్నాం. సరైన గాలి లేదు, సరైన వాతావరణం లేదు. చూడ్డానికి కళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, చూడడానికి మంచి ఇంట్లో ఉన్నాం, కానీ మంచి వాతావరణంలో లేవు, మంచి వైబ్రేషన్స్ లేవు మనం జీవిస్తున్న చోట. కాబట్టి రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సహజత్వానికి దగ్గర కావాలి. మనం ఆనందంగా ఉండాలంటే దానికోసం ప్రకృతికి దగ్గర కావాలి. ప్రకృతి ఇక్కడ ఎక్కడ ఉంది సార్? మన ఊర్లో హైదరాబాద్లో ఎక్కడుంది సార్? ఏడైనా ప్రకృతి ఉందా? ఉంది. మన జిహెచ్ఎంసీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు మన కోసమే ఇక్కడ రూల్ పెట్టి మరి ప్రతి కాలనీలో ఒక చిన్న పార్క్ అయినా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా పెరిగింది. ఒక 5-10 ఏళ్ళ కింద, ఒకప్పుడు 5-10 ఏళ్ళ కింద పార్క్ కోసం ల్యాండ్ వదిలిపెట్టినవన్నీ ఖాళీ స్థలాలుగా ఉండేవి. ఇప్పుడు రూల్ ఫిక్స్ చేసి ఖచ్చితంగా ఆడ మొక్కలు నాటి అన్నీ పెంచుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి గడపాలి, వాకింగ్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ అది కాక ఇంకొక 2 గంటలు వీలైతే, ఎంతగా వీలైతే మనం అంతగా ప్రకృతిలోకి వెళ్ళి గడపాలి. ఎప్పుడైతే మనం ప్రకృతిలో గడుపుతామో ప్రకృతిలో ఉండే సహజమైన క్వాలిటీస్ అన్నీ కూడా, న్యాచురల్ ఎనర్జీస్ అన్నీ కూడా, న్యాచురల్ టాలెంట్స్ అన్నీ మనకు రావడం మొదలు పెడతాయి. మన క్రియేటివిటీ లేదు, నాకు క్రియేటివిటీ అసలు లేనే లేదు, కానీ ఇవన్నీ నేను క్రియేట్ చేయగలిగాను. నాకు కొత్తగా బొమ్మలు వేయడం రాదు, నాకు కొత్తగా ఏది రాదు, కానీ కొత్త కొత్తవి ఎప్పుడు చేస్తూనే ఉంటాను. నాకు ఇప్పటివరకు నేను చేయనివనే చేశా. చాలా పనులు నేను ఇప్పటివరకు చేయనివని. నేను పుస్తకం రాయలేదు, నాకు రాయడం రాదు, పుస్తకం రాసేసాను. వీడియోలు చేయడం రాదు, వీడియోలు వేసేసాను. క్లాసులు చెప్పడం రాదు, క్లాసులు చేసేసాను. ఇలాంటి మంచి మంచి బొమ్మలు వేయించడం రాదు, వేయించేసాను. ఇవన్నీ క్రియేటివ్ థాట్స్. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఒక పక్షికి గూడు కట్టుకోవడం ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలేదు. సహజంగా ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఉంది, మనం తీసుకోవడం లేదు.
మనం దానికి కనెక్ట్ కావడం లేదు, మనం ప్రకృతికి కనెక్ట్ కావడం లేదు. చాలామంది కవులు లేకుంటే మనం పాతకాలం సినిమాల్లో ఏమైనా కవితలు రాయాలంటే ఎక్కడికో వెళ్ళి కొండల్లో గుట్టల్లో ఉండి రాస్తూ ఉంటారు. ఈ కాంక్రీట్ జంగిల్ని కొద్దిసేపు వదిలిపెట్టాలి. వీలైతే కనీసం మన వీధిలో ఉన్న పార్క్ వెళ్ళాలి. లేదు ఇప్పుడు మన దగ్గర అదృష్టవశాత్తు ట్రక్ పార్క్ అని ఆల్మోస్ట్ అంటే ఎండ మనము హైదరాబాద్ చుట్టూ అన్ని ఏ హైవే తీసుకున్నా కూడా ఆ ఎడ్జ్లో ఒక పెద్ద పార్కులు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. డీర్ పార్క్ అని, ట్రక్ పార్క్ అని, చాలా కొండలు గుట్టలు, ఇటుపోతే నర్సాపూర్ ఫారెస్ట్ ప్రతి హైవేలో ఏర్పాటు చేశారు మన కోసమే. ఒక గంట ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్ళి కొండల్లో గుట్టల్లో గడపవచ్చు, లేదంటే సైలెంట్ వ్యాలీకి రావచ్చు. మనతో మనము వీలైనంత ఎక్కువగా ఆక్సిజన్ పార్క్ వెళ్ళొచ్చు, డక్ పార్క్ వెళ్ళొచ్చు, గండిపేట చెరువుకి వెళ్ళొచ్చు, హిమాయత్ సాగర్ చెరువుకి వెళ్ళొచ్చు. చెరువులు గుట్టలు కొండలు గుట్టల్లో మనం మళ్ళీ గడపడం మొదలు పెట్టాలి. సాటర్డేలు సండేలు వస్తే సినిమాలు పోవడం కాదు, పార్టీలకు వెళ్ళడం కాదు, పడుకోవడం కాదు. రెస్ట్ తీసుకుందాం. సాటర్డే వచ్చింది, సండే వస్తే రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ వద్దు, వెళ్ళి అలా కూర్చున్నా చాలు. ఒక చెట్టు కింద మనం ఏం తిరగాల్సిన అవసరం లేదు, కొండలు గుట్టలు ఎక్కే అవసరం కూడా లేదు. అలా వెళ్ళి ఆ చెట్టు కింద అలా కూర్చున్నా చాలు. 1-2 గంటలు ఎన్ని గంటలు వీలైనంత ఎక్కువగా మనం ప్రకృతిలో గడపడం మొదలుపెట్టాలి. అప్పుడు మనకు సహజమైన శక్తి, సహజమైన జ్ఞానం, సహజమైన టాలెంట్, పక్షులకు ఉండే టాలెంట్ ఏదైతే ఉందో అవి ఎవరు ఏం ట్రైనింగ్ ఇవ్వకపోయినా ఎలాగైతే గూళ్ళు కట్టుకుంటావు, ఎలాగైతే అన్ని ఊర్లు తిరిగి మళ్ళీ వాటి గూరికి చేరుకుంటాయి. ఎక్కడో ఉన్న వేరే ఖండంలో నుంచి ఇక్కడికి వస్తుంటాయి. ఏ రూట్ మ్యాప్, గూగుల్ మ్యాప్, ఈరోజు ఇక్కడ గూగుల్ మ్యాప్ ఇచ్చినా కూడా ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డాం మనం. లొకేషన్ ఇచ్చి అన్నీ ఇస్తే కూడా ఆ ఫోన్లు ఎక్కడ అర్థమే కావాలా. 10 ఫోన్లు 20 ఫోన్లు మాట్లాడాల్సి వచ్చింది. మరి పక్షులు ఏదో వేరే ఖండం నుంచి వేరే ఖండం వస్తాయి, అవునా కదా. పొద్దున్నే ఫోన్ లేని ఖండాలు పక్కన పెడతాం, పొద్దున్నే అవి తిండి కోసం అలా తిరిగి మళ్ళీ సాయంత్రం వేస్తే డైరెక్ట్గా వాటి గూడికి వెళ్తాయి. ఎలా వెళ్తున్నాయి? ఇక్కడ వేరే టెక్నాలజీ ఏదో ఉంది, ఆ టెక్నాలజీకి మనము కనెక్ట్ కావడం లేదు. ఎంతసేపు సెల్ ఫోన్ కనెక్ట్ అవుతున్నాం, యూట్యూబ్ కనెక్ట్ అవుతున్నాం, ఫేస్బుక్ కనెక్ట్ అవుతున్నాం, వాట్సాప్ కనెక్ట్ అవుతున్నాం, సోషల్ మీడియాకి కనెక్ట్ అవుతున్నాం, కానీ యూనివర్స్కి కనెక్ట్ కావడం లేదు, నేచర్కి కనెక్ట్ కావడం లేదు. వాట్సాప్ కనెక్ట్ అయినంతగా, ఫేస్బుక్ కనెక్ట్ అయినంతగా నేను ప్రకృతికి కనెక్ట్ కావడం లేదు. దానివల్ల మనకి సహజమైన నాలెడ్జ్ రావాలి, న్యాచురల్ టాలెంట్ మిస్ అయిపోతా ఉంది. చిన్నప్పుడు మనకు ఉండింది, మనం తెలియని వయసులో అలాగే గడిపాం, కానీ పెద్దగా అయ్యే కొద్దీ మొత్తం పోయింది. తిరిగి మన పాత కాలానికి మనం వెళ్ళాలి. ఇక్కడే దగ్గరలోనే కేబీఆర్ పార్క్ ఉంది, రోజు వెళ్ళాలి. నేను రోజు వెళ్తుంటాను ఇప్పటికీ. ఈరోజు కూడా మార్నింగ్ ఈ క్లాస్ ఉన్నాడు, వెళ్ళి ఒక 2 గంటలు స్పెండ్ చేసే వచ్చాను ఇక్కడికి. సైలెంట్ వ్యాలీ మన కోసమే పెట్టుకున్నాం, వాడు కర్తాలు, అవునా కదా. మహేశ్వర మహాపిరమిడ్ ఎంత ప్రకృతి ఉంది అక్కడ, మన కోసమే అన్నీ కట్టింది. మనం వెళ్ళాలి. హాలిడే వస్తే, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, ఏం చేయాలి? టూర్లకు వెళ్ళాల్సింది, ఆశ్రమాలకు వెళ్ళాలి. టూర్లకు వెళ్ళొద్దు. బాంబే ఢిల్లీ మనం చూడకపోయినా నష్టమేం లేదు. ఒకవేళ టూర్కి వెళ్తే ప్రకృతి సహజ సిద్ధమైన టూర్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి ప్రకృతిలో గడపడానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి దర్శనం పరిగెత్తుకుంటూ వెళ్ళామా, కొండకి పరిగెత్తుకుంటూ వచ్చామా. ఎందుకంటే 20 ప్లేసులు కవర్ చేయాలి, మనం 100 ప్లేసులు కవర్ చేయాలి. ఎక్కువ ప్లేసులు కవర్ చేయడం కాదు మన లక్ష్యము, ఎక్కువ సమయము ప్రకృతిలో గడపాలి. చిన్నపిల్లల్ని ఇప్పటి నుండే తీసుకెళ్ళాలి. సినిమాలకు తీసుకెళ్ళకపోయినా పర్లేదు, సెల్ ఫోన్లు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళని తీసుకెళ్ళి అలా వదిలేస్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళని నచ్చినట్టు ఆడుకుంటారు. వాళ్ళు ఆడుకుంటారో, ఏది చేస్తారో, మట్టిలో పొల్లాడతారో, ఏది చేసినా ప్రకృతిలో కరెక్టే. చిన్నపిల్లలు వాళ్ళని ప్రకృతిలో వదలకపోతే మళ్ళీ మనలాగే తయారవుతారు వాళ్ళు కూడా. మంచి ఏమంటారు, బ్రాయిలర్ కోడి నాటుకోడికి బ్రాయిలర్ కోడికి ఉన్నంత డిఫరెన్స్ ఇప్పుడు తయారైపోయింది. మనందరం సిటీలో పుట్టి బ్రాయిలర్ కోడి తయారైపోయాం. మనకేమీ తెలియదు, మనకేమీ రాదు. ఏది ప్రతిదీ యూట్యూబ్లో మనకు ఏదో తెలిసి చెప్తే కానీ మనకు రాదు, ప్రతిదీ ఎవరో కూడా చెప్తే కానీ మనకు రాదు.
సహజ సిద్ధంగా మనకు అన్నీ తెలుసు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఆ ఉన్నవే మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటే నేచర్లోకి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. రోజు వీలైతే, లేదు తప్పనిసరిగా అట్లీస్ట్ వీకెండ్ అయినా వెళ్ళాలి. ఖాళీనే ఉండొద్దు, ఇంట్లో తిని పడుకోవద్దు. ఖాళీగా వచ్చింది కదా రెస్ట్ తీసుకుందాం, నో. రెస్ట్ ఏదో తీసుకొని వెళ్ళి చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకుందాం, అలా వెళ్ళి చెట్టు కింద రెస్ట్ తీసుకుంటే అయిపోయాయి. హ్యాపీగా అలా రిలాక్స్ అవుదాం, మంచి చల్ల గాలి వస్తుంటుంది. సో మూడవ విషయం మౌనం. మొదటిది ధ్యానం, రెండవది ప్రకృతి, మనం కోల్పోయిన ప్రకృతి తిరిగి తెచ్చుకోవాలి. మూడవది మౌనము. మౌనం అంటే మన మాట విలువ పెంచుకోవడం, మన మాట శక్తి పెంచుకోవడం. మన మాటకు మన శక్తి ఎప్పుడు పెరుగుతుంది, విలువ ఎప్పుడు పెరుగుతుంది? మనం సరిగ్గా వాడితే. నోరుంది కదా అని మాట్లాడేస్తాం, నోరుంది కదా అని అన్నిటి గురించి మాట్లాడేస్తాం. సీఎం పిఎం దగ్గర నుంచి మనం మాట్లాడిన టాపిక్ ఏమన్నా ఉన్నాం, పక్కింటోడి దగ్గర నుంచి మొదలుపెట్టి పిఎం ఎట్లా పరిపాలన చేయాలో కూడా మనమే చెప్పేస్తాం. మోడీ గారు ఎట్లా పరిపాలించాలి మనం చెప్పేస్తాడు కూర్చొని. మన ఇంట్లో వంట చేయడానికి మనకు సరిగ్గా రాదు, మన ఇంట్లో భార్యను మెయింటైన్ చేయడానికి రాదు, భర్తను మెయింటైన్ చేయడం అంతకంటే రాదు, మన పిల్లలు మెయింటైన్ చేయడం అంతకంటే రాదు. కానీ సీఎం ఎలా పరిపాలించాలి, పిఎం ఎలా పరిపాలించాలి, ఎమ్మెల్యే ఏం చేయాలి, ఎంపీ ఏం చేయాలి, పక్కింటోడు ఏం చేయాలి, ఊర్లో వాడు ఏం చేయాలి, అన్నీ మనకు తెలిసినట్టుగా మొత్తం మాట్లాడేస్తుంటాం. దీనివల్ల వచ్చిన నష్టం ఏమిటంటే మన మాట యొక్క శక్తి మనం కోల్పోతున్నాము, మన మాట యొక్క విలువ కోల్పోతున్నాము. రోజు గంటలు గంటలు వడా వాగేవాడి మాట ఎవడు వినడు. అవసరమైనదే, పనికొచ్చేదే. ఈరోజు మీరు అందరు ఎందుకు వచ్చారు? నేను ఇక్కడ పనికిరాని మాట్లాడుతుంటే వస్తారా? రారు. ఇక్కడ ఏదో సారు మంచి వీడియోలు చూసాము, ఆ వీడియోలలో ఏదో విషయం ఉంది, మళ్ళీ టైం అంటే టైం చెప్తూ పాపం వచ్చారు. 99% వచ్చేసారు. ఏదో లొకేషన్ ప్రాబ్లం వల్ల ఒక 5 నిమిషాలు లేట్ అయ్యింది వచ్చాం. కానీ ఈరోజు మొదటిసారి మనం చప్పట్లు కొట్టుకోవాలి. పిఎస్ఎస్ఎంలో 10 అంటే 10 గంటలకంతా వచ్చేసాం, పిఎస్ఎంలో 10 అంటే 12 గంటలకంతా వస్తారు. మొదటిసారి మనమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ రూల్ పెడుతుంటే మా మేడం వాళ్ళందరూ భయపడే వస్తారా జనాలంటే వస్తే మంచి, రాకపోతే ఇంకా మంచి, ఎవరికి కావాలి. నా టైం విలువ అర్థం కాని వాడు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, అవునా కదా? ఇది టైం విలువ. సినిమాకి టైం ప్రకారం పోతున్నాం, అవునా కదా? సినిమాకి లేట్గా 2 గంటలు లేట్కి పోయిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఇంత చేతులు ఎత్తండి. ట్రైన్కి 2 గంటలు లేట్కి పోయిన వాళ్ళు. మరి ధ్యానం క్లాస్ అయినా సరికి ఎందుకు గంట లేటు 2 గంటలు లేట్గా వస్తాం? స్కూల్కి టైం ప్రకారం పోతాం, కాలేజీ టైం ప్రకారం పోతాం, ఆఫీస్ టైం ప్రకారం పోతాం. ధ్యానం క్లాస్ అయితే 10 అంటే 12 గంటలు వస్తారు సార్. ఎన్నో ఊళ్ళకు నేను ఇక్కడ నుంచి రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున్న 6 గంటలకు దిగి వాళ్ళు 10 గంటల క్లాస్ అంటే 2-3 గంటలు వెయిట్ చేస్తూ ఉంటా. 10 అంటే 10కి వస్తారేమో, 10 అంటే శుభ్రంగా 11, 12, 1 గంట మధ్యాహ్నం భోజనం చేస్తూనే మళ్ళీ వెళ్ళిపోవాలి. అంటే అంత ఖాళీ కూర్చున్నామా? ఇక్కడ ఆర్గనైజర్ అంతా ఖాళీ కూర్చొని మీ 2 hours టైం పాస్ చేయడానికి ఆర్గనైజర్ ఏర్పాటు చేస్తున్నారా? సో గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ జరిగే క్లాసులు అన్నీ కూడా టైం అంటే టైం, 10 తర్వాత వస్తే నాట్ అలౌడ్. ఉదాహరణకి 15 నిమిషాల ముందు రావాలి. ఇక్కడ ఇది మనదే కదా సెంటరు, మనమే సెట్ చేసుకోవాలి కదా, ఇదేం పక్కింటోళ్ళది కాదు, మనమే పనులు చేసుకోవాలి కదా. 15 నిమిషాల ముందు వస్తే వచ్చి నష్టం ఏమి సార్? మీరు వచ్చారు, అవునా కదా? నేను సార్కి లొకేషన్ తెలియదు వచ్చారు, ఈ మేడం అర్ధ గంట ముందు వచ్చింది. ఆమెకు లొకేషన్ ఇవ్వలేదు, ఎక్కడ 1.5 గంట ప్రయాణం చేసి వచ్చారు. ఎక్కడ మేడం? హయత్ నగర్ నుంచి వచ్చారు మేడం, హయత్ నగర వనస్థలిపురం నుంచి వచ్చారు. మనము రాగలుగుతాం అనుకుంటే సార్ ఎక్కడో మియాపూర్ దాని నుంచి వచ్చారు, టైం ప్రకారం వచ్చారు. ఈరోజు మనం అందరం ఒక గొప్ప విషయాన్ని సాధించాం, గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చాం మొదటిసారి పిఎస్ఎస్ఎంలో. లేదంటే మన పిఎస్ఎస్ఎంలో ఇండియన్ టైమ్స్ ఫాలో అయ్యే అలవాటు అయిపోయింది. మొదటిసారి మనం అందరం కలిసి చక్కగా చేసాం. సో మూడో విషయము మౌనము. మన మాటకు విలువ పెంచుకోవాలంటే మాటలు తగ్గించాలి. సంపూర్తిగా మాట్లాడకపోతే మనకు పని కాదు, మనం సంసారంలో ఉన్నాం కాబట్టి. అలాగే కంప్లీట్గా మాట్లాడడం బంద్ అయితే చేయలేము. కాబట్టి ఆచితూచి తప్పనిసరి అయితే నోరు తెరవాలి. నోరు ఉంది కదా అని ఉచిత సలహాలు ఇవ్వకూడదు, నోరు ఉంది కదా అని ఇతరుల గురించి మాట్లాడకూడదు.
ఇతరుల గురించి వ్యక్తుల గురించి మాట్లాడేవాడు అధముడు. ఒక కొటేషన్ నా చిన్నప్పుడు నన్ను మార్చిన కొటేషన్ ఒకటి ఉంది. వ్యక్తుల గురించి మాట్లాడేవాడు అధముడు. సంఘటనల గురించి మాట్లాడేవాడు మధ్యముడు. అంటే అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది. ఒకసారి అమెరికాకి వెళ్ళాను నేను. అమెరికాలో ఒకసారి క్లాస్కి వెళ్ళాను. ఇలాగే ఒక మేడం వేరే స్టేట్ నుంచి ఫ్లైట్ వేసుకొని నేను వచ్చిన చోటుకి వచ్చింది. చాలా కష్టపడి వచ్చింది. వస్తూనే అందరికంటే ముందు వచ్చింది. వస్తూనే సార్ అక్కడ ఎవరో గన్ను తీసుకొని అందరిని కాల్ చేశారంట సార్ అని చెప్పి. ఇది వచ్చింది దేనికోసం? ఎవరో గన్ను వేసుకొని అందరినీ వేసేసాడంట అని చెప్పుకోవడానికి క్లాస్కి రావాలా? సంఘటనలు అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది మనం చెప్పేసేయాలి. వెంటనే అందరికి ఫోన్లు చేసి మాట్లాడేసేయాలి, ఎక్స్ప్రెస్ చేసేయాలి. మంచి విషయాలు చెప్పొచ్చు కదా. పలానా రావు గారు ఫ్లూట్ ₹1 ఇస్తున్నారు, గిటార్ రావు గారు చెప్పొచ్చు. ఎవ్వరు చెప్పరు. నేను ₹1 ఆడి నడి రోడ్డులో అడ్డంగా కూర్చోబెట్టుకొని రండి రండి నేను నేర్పిస్తానంటే ఎవరు చెప్పరు. ఈయన గురించి మంచి విషయాలు చెప్పరు. పనికిరాని విషయాలు, సంఘటనల గురించి మనకు కడుపు ఉబ్బరం. పనికిరానివి అయితే 10 మందికి ఫోన్ చేసి మరీ చెప్పాలి. గంటలు డిస్కషన్లు పెట్టాలి. వాడేం చేశాడు, వీడేం చేశాడు. అంటే మన శక్తిని మన మాట ద్వారా మనం కోల్పోతున్నాము. కాబట్టి ఏం చేయాలి అంటే ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మౌనం అంటే మాట ఒక్కటే కాదు. ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటిని అవసరమైనప్పుడే వాడాలి. గాంధీ 3 సూత్రాలు మనం పాటించాలి. అనవసరంగా చూడకు. గాంధీ చెప్పింది చెడుగా చెడు చూడకు అన్నాడు కదా సార్. మనకి చెడేందో మంచేందో తెలుస్తే కదా. అంత బుద్ధి జ్ఞానం లేదు మనకు మంచేందో తెలియదు, చెడేందో తెలియదు మనకు. కాబట్టి అవసరమా అనవసరమా? అనవసరంగా చూడకు, అనవసరంగా వినకు, అనవసరంగా మాట్లాడకు. అదే మౌనము. అనవసరంగా ముట్టుకోకు ఎవరిని. పంచేంద్రియాలు ఇది కూడా ఒకటి కదా. ఇంకేముంది సార్ పంచేంద్రియాలు? ఇంకొకటి 3 అయిపోయినాయి. చెవులు, ముక్కు. చెవులు, ముక్కు. అనవసరంగా ఎలాగో వాసన చూడడం అదే వస్తుంది లేండి. వాసన అదే వస్తుంది, మనం ఏం చేయలేము. ఈ 3 అయితే ముఖ్యం. 4వది ఎవరిని ముట్టుకోవద్దు అనవసరంగా. అది ఎలాగో మండి చేయం. అనవసరం ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు మనం ధ్యానం ద్వారా, ప్రకృతి ద్వారా పొందిన శక్తి మన దగ్గరే ఉండిపోతుంది. డబ్బులు సంపాదించాలి ₹1,00,000, కానీ సేవింగ్ కూడా చేసుకోవాలి కదా. సేవింగ్ చేసుకోను విచ్చలవిడిగా ఖర్చు పెడతానంటే పోతుంది. మనం సంపాదించింది సేవింగ్ చేసుకుంటే ఇల్లు కట్టుకోవడానికో, మంచి ఫెల్లో వెళ్ళాలంటే ఇంకేదో కొనుక్కోవడానికి పనికి వస్తుంది. కాబట్టి మౌనం ఇంపార్టెంట్. ఈ ప్రకృతి, మౌనము, ధ్యానము ఈ 3 యొక్క ఇంపార్టెన్స్ అర్థం కావడం వల్ల డీప్గా మనం సైలెంట్ వ్యాలీ అని సపరేట్గా దీనికోసమే ఈ 3 అక్కడ ఉద్దేశాలు. ప్రకృతి, మౌనము, ధ్యానము. దాని టైగ్లైన్లో కూడా ఉంటుంది, సైలెన్స్, నేచర్, మెడిటేషను అని. సైలెంట్ వ్యాలీ అని బట్టి కంప్లీట్గా 2 రోజులు అండి, కంప్లీట్గా మీతో మీరు ఉండండి, మౌనంలో ఉండండి, ధ్యానంలో ఉండండి అని మనం సైలెంట్ వ్యాలీ అనే ఆశ్రమం స్టార్ట్ చేసుకున్నాం. ఈ 3 మెయిన్ కాన్సెప్ట్స్. ఆ తర్వాత మిగతావన్నీ నేను మౌనంలో ఉండను సార్, అన్నీ మాట్లాడతాను. ధ్యాన కేంద్రానికి వెళ్ళి అంటే ఎందుకు వచ్చింది ధ్యాన కేంద్రానికి? ధ్యాన కేంద్రానికి వెళ్ళి మళ్ళీ పట్టు చీర గురించి, పక్కింటి వాళ్ళ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాను. వచ్చిన లాభం ఏమిటి? ధ్యాన కేంద్రానికి వచ్చి ధ్యాన కేంద్రానికి వచ్చాం, సజ్జన సాంగత్యం చేయాలి. మనకు తెలియని సత్యం గురించి అడిగి తెలుసుకోవాలి. నాకు ఈ విషయం తెలియదు, మీరేమైనా చెప్తారా? అవసరమైన విషయాలే మాట్లాడాలి. అప్పుడు మనం మౌనంగా ఉన్నట్టు. సైలెంట్ వ్యాలీ అయితే మొత్తానికి మాట్లాడొద్దు. అవసరం లేదు, అనవసరం లేదు, కంప్లీట్ బంద్. నో సెల్ ఫోన్, నో టాక్స్, నో డిస్కషన్ సైలెంట్ వ్యాలీలో. 4వ విషయం ధ్యానము, మౌనము, ప్రకృతి తర్వాత 4వ విషయం నాన్ జడ్జిమెంట్. ఇందాక మాట్లాడే విషయాల్లో మనం ఏం చేస్తాం? వీడింతే, నేను ఇంతే అని బుక్ రాసుకున్నాను. కానీ మనం ఏం చేస్తాం? వీడింతే. మనమేంటో మనం మాట్లాడాం, మనమేంటో మనం తెలుసుకోం. కానీ పక్కనోడు గురించి మాత్రం పొద్దున్నే లేస్తూనే ముద్రలు వేస్తూ ఉంటాం. ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవడు ఎలాంటి వాడు, ఎవడు ఎదవా, ఎవడు ఎలాంటి వాడు, మన గురించి కాదు కదా.
కాబట్టి చాలా తృప్తిగా ఉంటుంది, పైశాచిక ఆనందం ఉంటుంది. దీన్ని పక్కనోడు గురించి మాట్లాడితే అది అధముడు. ఇందాక అనుకున్నా అధముడు. ఉత్తముడు ఎవరు? భావాల గురించి మాట్లాడేవాడు. ఇతరుల గురించి మాట్లాడేవాడు అధముడు. సంఘటనల గురించి మాట్లాడేవాడు మధ్యముడు. భావాల గురించి, మంచి మంచి సత్యాల గురించి, మంచి పుస్తకం గురించి మాట్లాడుతుంటే భగవద్గీతలో ఏం చెప్పబడింది, మంచి మంచి భావాలు ఉన్నాయి అక్కడ. యద్భావం తద్భవతి, కర్మ సిద్ధాంతము, కర్మయోగం, ఇలాంటి విషయాల గురించి మాట్లాడేవాడు ఉత్తముడు. మనం ఉత్తముడు అవుదాం అనుకుంటున్నావా, మధ్యముడుగాను అధముడుగా మిగిలాలనుకుంటున్నావా, అది మన ఇష్టం, మన నిర్ణయము. మన జీవితం శక్తివంతంగా తయారు కావాలని కోరుకుంటున్నాం, కానీ మనం అధమంగా జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇతరుల గురించి 24 hours మాట్లాడతాం. మనం రోజు మనం చెక్ చేసుకోవాలి, పొద్దు నుంచి సాయంత్రం వరకు మన స్కేల్ ఎక్కడుంది, మన బీపీ ఎంత ఉందో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన షుగర్ ఎంత ఉందో చెక్ చేసుకోకపోయినా పర్లేదు. మనము జడ్జిమెంట్లు ఎంత చేస్తున్నాం, ఇతరుల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుతున్నాం, దానివల్ల వచ్చే నష్టం ఏముంది సార్? ఇంకొకరి గురించి మాట్లాడితే ఇవి ఎక్కడికి పోవు, మనం శక్తిని ఇస్తున్నాం. ఈయన మంచోడు కాడు, ఈయన చెడ్డవాడు 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 చెప్తా. ఆయన మంచోడు కాదో మనకు తెలియదు, ఎవడో చెప్పాడు, ఎవడో చెప్తే విన్నామో మనం మాట్లాడేస్తాం. ఇది ఇలా వెళ్ళి మన శక్తి రారా అని పిలిచినట్టు మన జీవితంలో చెడ్డ వాళ్ళే వస్తూ ఉంటారు. ఎవడు మంచోడే లేడు సార్ ఈ ఊర్లో. నీ బుర్రలో మంచోడు ఉంటే కదా, నీ మాటల్లో మంచోడు ఉంటే కదా నీ జీవితంలో మంచోడు రావడానికి. మన జడ్జిమెంట్సే మన పవర్, మనం ఇస్తున్న పవర్ మన జీవితానికి. జడ్జిమెంట్ అంటే బలమైన ఆలోచన, ఉత్తుత్తి ఆలోచన కూడా కాదు. అప్పుడప్పుడు ఊరికే గాలికి పోయి వచ్చే ఆలోచనలో వాళ్ళు వచ్చే నష్టం ఏమీ లేదు, అన్కంట్రోలబుల్ థాట్స్. కానీ మనం జడ్జిమెంట్ అంటే బలంగా ఫిక్స్ అవుతున్నాం. ఆ ఫిక్స్ అయిన ఆలోచనలే మన జీవితము, మన జీవితానికి మూలాలు. మనం వద్దనుకున్నా మన జీవితంలో ఎన్నో అనవసరమైనవి ఎందుకు వస్తుంటాయంటే మనం తెలుసో తెలియగో ఈ ప్రపంచం గురించో పక్కనోడు గురించో మనం ఫిక్స్ అయి ఉంటాం. మార్కెట్ బాగానే లేదు, ఉద్యోగాలే రావు, ఉద్యోగాలు లేవు సార్ మార్కెట్లో, మొత్తం రిసెషనే. ఎవడికోడు ఉద్యోగం పోయింటుంది, అందరినీ ఉద్యోగాలు పీకేస్తున్నారంట. అవునా? అంతే ఫిక్స్. మన జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. అవును, 100 మందికి పోయిండొచ్చు కాక ఉద్యోగాలు, 101 వాడికి పోవాలని రూల్ ఏం లేదు. రెసిషన్ టైంలో కూడా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు డబల్ శాలరీతో. నా ఫ్రెండ్స్, వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళు పాజిటివ్గా ప్రయత్నం చేసి ఉంటారేమో. వాటర్ తాగే నీళ్ళు ఉన్నాయి అక్కడ. సో రెసిషన్ టైంలో కూడా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ లోపల ఇది రెసిషన్ టైము, ఉద్యోగం రాదేమో, రాదు అని మైండ్లో ఫిక్స్ అవ్వలేదు. మంచి టైంలో కూడా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతే, ఈ కంపెనీలు ఇంతే, ఈ టీచర్ ఇంతే, ఈ ఊరు ఇంతే. మనం ఫిక్స్ అవుతున్నాం. అమ్మ ఇంతే, నాన్నింతే, ఈ ఊర్లో వాళ్ళంతా ఇంతే, అందరు చెడిపోయినారు, మారదు లోకం. మనం ఏదైతే బలంగా ఫిక్స్ అవుతామో దాన్నే జడ్జిమెంట్. అది బలమైన శక్తితో కూడిన ఆలోచన. అది మన జీవితంలో క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రాంగ్ థింగ్ని రైట్ థింగ్ క్రియేట్ చేయొచ్చు. రావు గారు చాలా మంచివారు, ఫిక్స్ అవ్వచ్చు కదా. అలాంటి రావు గారు 100 మంది రావులు వస్తారు. కానీ మనం ఫిక్స్ అయింది రావు గారు అస్సలు లాభం లేదు, ఏ మంచివాడే కాదు, అసలు ఎవ్వరికి రూపాయి ఇవ్వడు అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఎక్కడ మనకు రూపాయి దొరకదు. అసలు ఈలో ఊర్లో మంచోళ్ళే లేరు భయ్. ఎంతసేపు వాడుకొని వదిలేసేవాళ్ళే అంతా. తెలియని రాంగ్ మిస్కాన్సెప్షన్స్ని మనం బలంగా ఫిక్స్ కావడం వల్ల యద్భావం తద్భవతి. మన శక్తే, మన భావాలే, మన బలమైన భావాలే మన జీవితాన్ని సృష్టిస్తున్నాయి. తెలిసి తెలియక వచ్చిన భావాలే ఇవన్నీ కూడా.
ఒకటో రెండో 100 150 జరిగి ఉంటాయి. అది నిజాలు కావు. మనం సృష్టించుకున్న ఆలోచనల యొక్క ప్రభావమే. నిజాలని నమ్మకూడదు. నిజాలను నమ్మాలి కదా అని కాదు, నిజాలని నమ్మకూడదు, సత్యాలను నమ్మాలి. సత్యం ఏంటండి? యద్భావం తద్భవతి. నిజమైందండి, ఈ ఊర్లో ఎవడు మంచోడు లేడు, ఆడ దొంగలు పడ్డారు, అది నిజము. దాన్నే పట్టుకొని దొంగలు ఉన్నారు జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, ఫిక్స్ అవుతున్నాం. దొంగలు ఊరికే పడుతూనే ఉంటారు. ఆ ఊర్లో వాడు పక్కింటి వాడికి 1000 రూపాయలు ఉంటే వాడు ఎత్తుకుపోయి మన దగ్గర ఉన్న 100 రూపాయలు ఎత్తుకుపోతాడు. భిన్నంగా ఆలోచించి బుక్ రిలీజ్ రోజు మా అన్న వచ్చాడు ఒకసారి. అదే రోజు మా అన్న వచ్చేటప్పుడు పొద్దున్నే మా అమ్మ బయలుదేరేటప్పుడు చెప్పి జాగ్రత్త రా అని. కర్నూలు నుంచి వచ్చాడు మా అన్న. చాలాసార్లు మన క్లాస్లో చెప్తుంటే బాగా మంచి ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, ఫిక్స్. జాగ్రత్త, హైదరాబాద్లో అంతా దొంగలు ఉంటారు, జోబులో కొట్టేస్తారంట. ఆమె ఎక్కడో వినింది, ఆమె ఎప్పుడూ హైదరాబాద్ రాలే, ఎవరో చెప్తుంటే వినింది. మా అన్నకు చెప్పి, అవునా దొంగలు ఉంటారా, పర్సు కొట్టేస్తారా, ఫిక్స్ అయ్యాడు మా అన్న. పొద్దున్నే బయలుదేరేటప్పుడు 5,000 పెట్టుకొని వచ్చాడు జోబుని జాగ్రత్తగా పెట్టుకొని వచ్చాడు. ఇలా జాగ్రత్తగా పర్సు పెట్టుకొని వచ్చాడు పాపం. సాయంత్రం అయిపోయింది, భిన్నంగా నుంచి బుక్ రిలీజ్ అయింది. వెళ్ళేటప్పుడు ఫోన్ చేశాడు బస్ స్టాండ్ నుంచి. అప్పటికి ఇంకా ఈ ఫోన్పేలు ఇవన్నీ రాలే. అరే ఎవడో పర్సు కొట్టేస్తారా, అమ్మ చెప్పింది ముందే, అయినా పోయింది. నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా, ఎవ్వరు నాది ఎప్పుడు ఏది కొట్టేయలేదు. నాకు అందరు సాయం చేసిన వాళ్ళే ఉన్నారు. ఈరోజు మా ఈ సెంటర్ వచ్చింది సాయం చేయడం వల్లనే. మీరందరూ వచ్చారు సాయం చేయడానికి, మీ పుస్తకాలు వచ్చాయి సాయం చేయడం వల్ల. నాకు రాని కష్టాలు ఆయనకే ఎందుకు వచ్చాయి? పొద్దున్నే లేస్తూనే బలమైన మంచి ఆలోచనతో బయలుదేరాడు. హైదరాబాద్లో దొంగలు ఉన్నారు, హైదరాబాద్లో బస్సులో పర్సు కొట్టేస్తారు, ఫిక్స్. అదంతే. ఆయన పర్సు ఒక్కటే ఎందుకు కొట్టేశారు? ఊర్లో వాళ్ళ పర్సు అందులో మిగిలి. ఎన్నోసార్లు నా బైక్కి తాళం వేయకుండా మర్చిపోతుంటాం, మా మేడం తిడతా ఉంటుంది. అది అక్కడే ఉంటుంది, అలాగే నడి రోడ్లో ఉంటుంది. నేను ఇక్కడే ఒకసారి అమీర్పేటలో నా ట్రైనింగ్ అని వచ్చి మార్నింగ్ వచ్చి బైక్ అలా పెట్టేసి తాళం అలాగే పెట్టేసి కొత్త బండి పైకి వెళ్ళిపోయా. మళ్ళీ సాయంత్రం దిగా ఆ పక్కన షాప్ వాడు వచ్చి తాళం ఇచ్చాడు. నువ్వు పొద్దున్న వెళ్ళిపోయావు, మర్చిపోయావు, వచ్చి తాళం ఇచ్చాడు, పోలేదే బైకు. హైదరాబాద్లో మంచోళ్ళే లేరా, ఉన్నారు. కానీ ఫిక్స్ అయ్యాం. ఎవరిదో వింటాం మనం, ఎవరిదో అనుభవాలు, ఎవరో అనుభవాలు మన అనుభవాలు కాదు. ఎవరివో సరికాని అనుభవాలన్నీ మనం తీసుకొని ఫిక్స్ అవుతుంటాం. వాడికి ఉద్యోగం పోయిందంటే మనకు ఉద్యోగం పోతుంది, వాడికి తీసేశారంట మనకు తీసేస్తారు, వాడికి కొట్టేశారంట మనకు కొట్టేస్తారు, వాడి భర్త ఆయన భర్త ఏదో చేశాడంటే మనకు అలా చేస్తారేమో, వాళ్ళ భార్య ఏదో చేసిందంట మన భార్య. పెళ్లి చేసుకున్న వాళ్ళంతా మొదటి రోజు మొదటి మాట మాట్లాడారంటే పెళ్లి చేసుకుంటే అయిపోయింది బై జీవితం. పెళ్ళి అయితే ఇంక అంతే. ఒక 10 రోజులు పాపం ఏదో జరిగి ఉంటుంది. ఇంకా పెళ్ళైన ప్రతి మగవాడు చెప్పే మొదటి పాట మీకు తెలుసు కదా సార్, వద్దురా బాబు పెళ్ళి అంటే వద్దురా, నాగార్జున సాంగ్ అవునా కదా, అందరూ పాడేవాళ్ళే. ఫిక్స్. మన బలమైన ఆలోచన, జడ్జిమెంట్ చూడ్డానికి చాలా సింపుల్ మ్యాటరే, కానీ మోస్ట్ పవర్ఫుల్ మ్యాటర్ ఇది. నాన్ జడ్జిమెంట్ అనేది మనం ప్రాక్టీస్ చేయకపోతే మన జీవితంలో వద్దనుకున్నా కూడా సరికాని వస్తూనే ఉంటాయి. కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ మనం చెక్ చేసుకున్న ఒకటే పాయింట్ ఏంటంటే జడ్జిమెంట్ ఏమైనా చేస్తున్నామా, అనవసరమైన ఏమైనా మాట్లాడుతున్నామా. ఈ రెండు మనం చెక్ పాయింట్లు. 4 విషయాలైనా ఇప్పటికి ధ్యానము, మౌనము, ప్రకృతి, నాన్ జడ్జిమెంట్. అంటే జడ్జిమెంట్లు మానేయాలి. ఒకవేళ నిజంగా చేయాల్సి వస్తే మంచి జడ్జిమెంట్లు చేద్దాం. సినిమా బాగుంది, సినిమా భలే ఉంది భయం చెప్దాం అన్నా కదా. సినిమా గురించి చెప్తారు కానీ మీ గురించి చెప్పరు, మంచోడు గురించి చెప్పరు. ఇక్కడ ఎవరు మంచి పని చేశారంటే చెప్పరు అన్నా కదా. సో 5వ విషయం ఏంటంటే నవ్వుతూ జీవించడం. జీవితంలో ఒకే ఒక ఇంపార్టెంట్ ఫీలింగ్ అద్భుతమైన ఫీలింగ్ ఏదన్నా ఉందంటే నవ్వు అన్న ఫీలింగ్, ఆనందం అన్న ఫీలింగ్. ఈ ఆనందం అన్న ఫీలింగ్ లేకపోతే లైఫే వేస్ట్ అనిపిస్తుంది. ఒక టైం తర్వాత నా జీవితంలో నవ్వే మిస్ అయిపోయింది. అన్నీ ఉన్నాయి కానీ నవ్వు మిస్ అయిపోయింది సార్, ఏం చేసుకోవాలా? ఈయన దగ్గర ఏమీ లేవు. మీకు తెలుసా ఆయన గురించి? రోడ్డు మీద ఉంటాడు,
కింగ్ లా ఉంటాడు. ఆడ కేబీఆర్ పార్క్ దగ్గర రోడ్డు మీద ఉండే ఒకే ఒక కింగ్ అంటే ఈయన. లోపల అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, సీఎంలు, పిఎం లోపల పోతుంటారు, కానీ ఈయన రోడ్డు మీద ఇట్లుంటాడు కింగ్ లాగా. ఏమీ లేవు, అన్నీ వదిలేశాడు ఈయన. ఒకప్పుడు ఇంజనీరు, కానీ లోపల అన్నీ పెట్టుకొని తిరుగుతున్నాడు, బయట అన్నీ వదిలేశాడు. బయట ఎన్ని ఉన్నాయని కాదు, లోపల ఎలా ఉంది స్థితి. భార్య అవుతుంది, భర్త ఉంది, అన్న ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, పక్కింటోళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ మన అది మిస్ అయిపోయింది ఏదో. అదే నవ్వు, ఆనందము. ఆనందంగా ఉండడానికి ఎవరో జోకేయాలి మనకి. మనకు నవ్వాలంటే ఎవరు జోక్ వేస్తే కానీ మనం నవ్వం సార్. నవ్వు ప్రాక్టీస్ చేయొచ్చు కదా. నవ్వు ఫేస్కి మించిన ఫేస్ ఏదైనా ఉందా? ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నా, ఇంకేదో మన కాలంలో అయితే ఫెయిర్ అండ్ లవ్లీ, ఇప్పుడు ఎన్నెన్నో వచ్చాయి. ఎంత ఏది రాసుకున్నా ముఖంలో నవ్వు లేకపోతే ఆ ముఖం చూడబుద్దే కదా నాకైతే. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను ముఖము అని అలా అనిపిస్తుంది, కానీ ఎందుకులే నీ ముఖం చూడు ఎట్లుందో అని అనాలనిపిస్తుంటుంది. నవ్వు ఉండే ముఖానికి మించిన అందమైన ముఖం ఈ ప్రపంచంలో లేనే లేదు. చిన్నపిల్లల్ని మనం ఎందుకు ఇష్టపడతాం? వాళ్ళ ఫేస్లో నవ్వు ఉంటుంది. బుద్ధుడిని, యోగులను ఎందుకు ఇష్టపడతాం? యోగుల ఫేస్లు కానీ బుద్ధుల ఫేస్ చూడండి, చిరునవ్వుతో కూడి ఉంటుంది. ఎవరు ఎంత గొప్ప బొమ్మ వేసినా దాంట్లో వేసే బొమ్మ ఏంటంటే చిరునవ్వుతో కూడిన బొమ్మ. ఈ చిరునవ్వు రావాలి మనకి. చిరునవ్వు రావాలి అంటే, చిరునవ్వు లోపల మెయింటైన్ కావాలంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ ఫాలో కావాలి. మనం నవ్వగలగాలంటే దానికి ఒక పాలసీ ఉంది, దాని పేరే టేక్ ఇట్ ఈజీ పాలసీ. దేన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఏదైనా వస్తే మంచిది, పోతే ఇంకా మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఎవరైనా వచ్చారు మంచిది, ఈరోజు ఇక్కడ 100 మంది వస్తామనుకున్నారు, రాలేదు, ఇంకా మంచిది. అంటే మైక్ లేదు ఈరోజు, మైక్ లేకుండా 100 మంది నేను ఎక్కడ మాట్లాడాను? అమ్మయ్య 20 మంది వచ్చారు, చాలా మంచిది. ఏదైనా జరిగితే మంచిది, జరగకపోతే ఇంకా మంచిది. మనం కండిషన్లు పెట్టుకున్నాం మన లైఫ్కి, ఇలాగే లైఫ్ ఉండాలి. అదే దానివల్ల మన హ్యాపీనెస్ని మిస్ అవుతున్నాం. కండిషనల్ హ్యాపీనెస్. కండిషనల్ హ్యాపీనెస్ ఎప్పుడు జరుగుతుందో లేదు. మంచి భార్య దొరికితే మంచిది, తోలు తీసే భార్య దొరికితే ఇంకా మంచిది. ఏం సార్, త్వరగా సోక్రటీస్ లాగా తత్వవేత్త అయిపోతాం మనం. మంచి భార్య దొరకలేదు సార్, మంచిదే కదా అంట. చాలామంది వచ్చి అడుగుతుంటారు, సార్ నాకు తోలు తీసే భార్య దొరికింది అంటే, చాలా మంచిదే కదా నీకు, ఎందుకంటే త్వరగా నువ్వు తత్వవేత్త అయిపోతావు. మంచి భార్య దొరకలేదు, మంచి భర్త దొరకలేదు, ఇంకా మంచిది. అన్నీ మనకు మంచివే, మంచివి కానివేవీ లేదు అనే క్లారిటీ మనకుంటే ఆనందం వస్తుంది. అలా కాకుండా ఇదే మంచిది, అదే మంచిది అని మనం డిసైడ్ అయినప్పుడే మనకు ఆనందం మిస్ అవుతూ ఉంటుంది, మన లోపల నవ్వు మిస్ అవుతుంది. ఇవి 5 విషయాలు, బేసిక్స్ ఆఫ్ లైఫ్. ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. టైం ఇంకా చాలా ఉంది మనకు. క్వశ్చన్ ఆన్సర్స్, ప్లీజ్ కమ్ విత్ క్వశ్చన్స్. ఇంకొక ½ అన్ అవర్ టైం ఉంది. మేము మీ దగ్గర చేరినాక మీరు చెప్పిన 5 పాయింట్లు మేము ఆచరిస్తున్నాము. మొన్న ఒక దగ్గరికి మా క్లాస్మేట్ అబ్బాయి పెళ్ళికి వెళ్ళాం సార్. వెళ్తే ఏంటి మేడం మీరు ఇంత ఆనందంగా ఉన్నారు అని అడిగారు. అంటే దానికి ఏందో సొల్యూషన్ మీకు తెలుసా అని నేను అడిగాను సార్. అడిగితే మీరు చదువుకునేటప్పుడు ఒకలాగున్నారు, ఇప్పుడు ఒకలాగున్నారంటే మాకు ఇట్లా ధ్యానం దొరికింది సార్ ద్వారా, అక్కడి నుంచి మేము ఇట్లా తయారైనాము, ఆనందంగా ఉన్నాం. అక్కడ ఉన్నంతసేపు మేము మెడిటేషన్లోనే కూర్చున్నాం సార్ పెళ్ళిలో. అది చెప్పినాక ఆయన అన్నాడు, మా దగ్గర ఇంత డబ్బు ఉంది, మాకు ఆనందమే లేదంటే మీరు ఇలా చేసుకోండి సార్, మీరు కూడా ఇలా ఉంటారని చెప్పాను సార్. అక్కడ సంతోషపడ్డారు. బుక్ ఇచ్చాను సార్, వాళ్ళకు చేస్తామని చెప్పారు. ఇంటికి ఎవరు వచ్చినా ధ్యానం చెప్పి భోజనాలు పెట్టి పంపిస్తాను సార్. మా సారు మ్యారేజ్ బ్యూరో చేస్తాడు. వచ్చిన వాళ్ళకందరికీ ధ్యానం చెప్పడం, మళ్ళీ మనం భోజనాలు పెట్టడం. ఇప్పటికీ 3-4 మారారు, మొత్తం శాకాహారులు అయ్యారు సార్. ఇదే సంతోషం సార్. మీ దగ్గర చేరినాక మాత్రం చాలా నేర్చుకున్నాను సార్. కాకపోతే అడగడం రాదు, చెప్పడం రాదు, అన్నీ వింటూ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్లు యూత్ అడగాలి. యూత్. ఎస్ సార్, 1 క్వశ్చన్ సార్. ఇప్పుడు మనిషి ఏదైనా కోరుకుంటాడు, అది కావాలి,
మనిషి ఏదైనా కావాలని కోరుకుంటాడు, అది లేనప్పుడు లేదు అని ప్రాబ్లంగా ఫీల్ అయ్యి బాధపడతాడు. అది వస్తుంది, వచ్చిన తర్వాత అదే ఒక ప్రాబ్లంగా మారిపోతుంది. ఇది ఎందుకు ఇట్లా ఉంది అని అనుకుంటాడు. ఇది దేనివల్ల జరుగుతుంది అంటారు? ఎందుకంటే మనిషి ఆనందాన్ని బయట వెతుకుతున్నాడు. ఇందాకన్నట్టు ఒక వస్తువు వస్తే ఆనందం వస్తుంది. పక్కింటోడు కారు వేసుకొని వెళ్తున్నాడు, పెద్ద కారు, నాకు చిన్న కారే ఉంది. ఓహో, పెద్ద కారులో వెళ్తే ఆనందంగా ఉంటుందేమో అని భ్రమలోకి వెళ్ళి పెద్ద కారు కొనుక్కుంటాడు. పెద్ద కారు వచ్చాక దానికి పెద్ద పెద్ద రిపేర్లు వస్తాయి, పెద్ద పెట్రోల్ వేయాలి, డబుల్ పెట్రోల్ వేయాలి, డబుల్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి, డబుల్ మెయింటెనెన్స్ వస్తుంది అవునా కదా. ఆ తర్వాత దానికి డబుల్ ఎన్నో వస్తాయి. దానివల్ల మళ్ళీ బాధ గురవుతాడు. బయట ఆనందము లేదు. మన ఆనందం వస్తువుల్లో లేదు, మన ఆనందం వ్యక్తుల్లో లేదు. మన ఆనందం మన లోపలే ఉంది, మన స్థితిలో ఉంది. ఆనందం అన్నది ఒక స్థితి అని తెలియదు. ఆనందం అనేది ఒక సంఘటన లేదా ఒక వస్తువు వల్ల వస్తుంది అని అనుకుంటున్నాడు. అందుకే బుద్ధుడు ఒక స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చేసాడు. బుద్ధుడు దుఃఖానికి కారణం ఏంటి అని మొత్తం రీసెర్చ్ చేశాడు కదా. రీసెర్చ్ చేసి ఫైనల్ ఒకటే చెప్పాడు, దుఃఖానికి కారణం కోరిక. మన పుస్తకాల్లో కూడా ఉంది కోరిక. కోరికలు తీరకపోతే ఎట్లా సార్ బతికేది? ఏదో చిన్న చెత్తగా కోరికలు తీర్చుకుందాం, కానీ ప్రతి కోరిక తీరాలంటే మాత్రం బ్రతుకు బ్రస్టాండ్ అవుతుంది, భ్రష్టు పట్టిపోతుంది జీవితం. అన్ని కోరికలు తీరాలి. అన్ని కోరికల కోసం జీవితాన్ని అంతా అంకితం చేస్తాం. చివరికి వచ్చేసరికి కుప్పకూలిపోయింటాం. ఉన్న శక్తి అంతా దానికి దారపోసాం. ఇల్లు కట్టుకోవాలి, పెద్ద ఇల్లు, ఎందుకంటే వేరే వాడికి పెద్ద ఇల్లు ఉంది, దానికోసం ₹1,00,00,000 సంపాదించి లేకుంటే హౌసింగ్ లోన్ పెట్టి, మా సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఎప్పుడు టెన్షన్లో ఉంటారు, జాబు పోతుందేమో. ఎందుకంటే హౌసింగ్ లోన్ పెట్టుకుంటారు. జాబ్ వచ్చేసింది కదా అని వెంటనే హౌసింగ్ లోన్ పెట్టేసి ₹1,00,00,000 ₹2,00,00,000 ఇల్లు తీసుకుంటారు. ఈ మధ్య ఇంకా హై రేజ్ అపార్ట్మెంట్ వచ్చాయి, 2-3 కోట్లు 4 కోట్లే, కోట్లలోనే, ఎంతమంది లక్షలలో ఉండేది అపార్ట్మెంట్, కోట్లే కొనుక్కున్నాం, బాగుంది, దానికి కట్టాలి కదా, నెలకు 40,000 50,000 లక్ష కట్టాలి. కాబట్టి టెన్షన్ ఉద్యోగం ఉంటుందా పోతుందా. నేను కూడా ఒకసారి అలాగే కర్నూలులో ఫ్లాట్ కొనుక్కున్నా, ఎందుకంటే నాకు కూడా ఫ్లాట్ లేదనే ఒక బాధ ఉండేది. కొనుక్కున్న తర్వాత నెల 20,000 కట్టాల్సి వచ్చింది. 1 సంవత్సరం కట్టిన తర్వాత నాకు కూడా టెన్షన్ వచ్చింది. ఈ టెన్షన్తో బతకడం అవసరమా అని అమ్మి పన్నుక. ఎందుకు సార్ రోజు బాధగా టెన్షన్ బతకడం? ఫ్లాట్ ఉండాలా, నేను ఉండాలా, ఏదో ఒకటి కావాలా. అలా నేను ఆనందంగా ఉండాలా, నాకు ఫ్లాట్ ఉండాలా? నేను ఆనందంగా లేకపోతే నాకు ఉన్న ఫ్లాట్ ఎందుకు అమ్మి పని. అప్పుడే భిన్నంగా ఆలోచించి రాశా. ఆ ఫ్లాట్ అమ్మిన తర్వాతనే భిన్నంగా ఆలోచించి రాయడం. ఆనందం ఫ్లాట్లో లేదు, ఆనందం ఇక్కడ ఉంది. ఆనందం భర్తలో లేదు, ఆనందం ఇక్కడ ఉంది. ఆనందం భార్యలో లేదు, ఆనందం భార్య ఇవ్వలేదు మనకు ఎలాగూ. ఆనందాన్ని భర్త ఇవ్వలేడు. నాకు భర్త ఆనందాన్ని ఇవ్వాలి, నాకు భార్య ఆనందాన్ని ఇవ్వాలి, వస్తువు ఆనందాన్ని ఇవ్వాలి, ఫ్లాట్ ఆనందాన్ని ఇవ్వాలి అనే పై కోరికల వెంటపడి మన శక్తిని, మన డబ్బుల్ని, టైంని అన్నిటి దారవోసి మనల్ని మనమే కోల్పోతున్నాం. చివరికి అవి వచ్చిన తర్వాత వాటిని ఎంజాయ్ చేసేంత స్థితి కూడా మనకు ఉండదు. అన్నీ వచ్చే లోపల బీపీలు షుగర్లు కూడా వచ్చేస్తాయి, అవునా కదా. చిన్నప్పుడు యంగా ఉన్నప్పుడు ఏం ఎంజాయ్ చేయకుండా లైఫ్ని పెద్దగా అయిపోయి అన్ని కూడబెట్టి 50 60 వస్తాయి. అప్పుడు అవన్నీ వచ్చేసరికి ఇవి ఉన్నా లేకపోయినా ఆరోగ్యమే మహాభాగ్యం సార్. ఇవన్నీ ఎందుకు సార్ అంటారు. 50-60 దాటుతూనే ఆరోగ్యం ఉంటే చాలు, ఇంకేం వద్దు అనుకుంటా ఉంటాం. కాబట్టి ముందు జాగ్రత్త. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని, ఆనందం బయట లేదని తెలుసుకొని, బయట వాటి కోసం ఆరాట పడకుండా తగినంత డబ్బులు సంపాదిస్తూ, తగినంత కోరికలు తీర్చుకుని, చిన్న కోరికలు, పెద్ద ఏదో షర్ట్ కావాలి, ప్యాంట్ కావాలి, చిన్న ఓకే. పెద్ద కోరికల వెంట పడకుండా జీవించగలిగితే హ్యాపీగా ఉంటాం. అది ఇంకా ఎవరైనా కూడా అడగచ్చు. సార్, ఇప్పుడు ఆశ లేకపోతే నిరాశనే ఉండదు అంటారు. అంటే ఇప్పుడు ఏ పనైనా చేయాలంటే ఆశ
లేకపోయినా ఏదో ఒక రిజల్ట్ కోరుకొని చేస్తాం. ఆ రిజల్ట్ వచ్చినా రాకపోయినా అని ముందే కాంట్రడిక్షన్ ఉంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. అది ఎలా తెచ్చుకోవాలి? ఒక పని చేయాలి అంటే దాని యొక్క లక్ష్యం ఏమిటి, దానివల్ల మనం పొందబోయేది ఏమిటి, దానికి ధ్యానం వల్ల లాభాలు ఏంటో చెప్తాం. ఎందుకు చెప్తామంటే కొద్దిగా మన మైండ్కి లాభం అంటే ఇష్టం. లాభం లేని పనులు మనం చేయం, మన మైండ్కి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి దాని యొక్క విలువ అర్థం చేసుకొని బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని పెంచుకొని సిన్సియర్గా పని చేస్తే చదువు ఆరాటం ఉండొద్దు. అది రావాల్సిందే. దాని రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. రేపు ఎగ్జామ్కు మనము ఆరాటపడి రాస్తే ఎలా వస్తుంది? ఆరాటపడి టెన్షన్ పడితే ఎలా వస్తుంది? నా చిన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే టెన్షన్గా ఎగ్జామ్ పోయేవాడిని. రాత్రంతా చదివి పొద్దున్న ఎగ్జామ్కి వెళ్తే ఏమయ్యేది, ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తూనే అన్నీ మర్చిపోయాం, మెమరీ బ్లాక్ అయిపోయింది. నాకు ఎక్కువ మార్కులు కావాలా, దానికోసం కష్టపడి చదివాను. కానీ ఆ టెన్షన్ ఏదైతే ఎక్కువ మార్కులు రావాలి అనే టెన్షన్ నా మైండ్నే బ్లాక్ చేసేది నా స్టూడెంట్ లైఫ్లో, నీ వయసులో ఉన్నప్పుడు. ఆ తర్వాత అర్థమైంది ధ్యానంలోకి వచ్చాక, ఓహో మార్కులు వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది భయ్. మార్కులు రావాలి, దానికోసం నేను సిన్సియర్గా చదవాలి. కానీ అదే నా జీవిత లక్ష్యం అయిపోయి టెన్షన్ పెట్టుకోవద్దు. నేను ఎగ్జామ్ హాల్కి సినిమాకి పోయినట్టు పోవాలి. సినిమాకి టెన్షన్తో పోతాం సార్, ఆనందంగా పోతాం. సినిమాకి ఆనందంగా పోతాం, ఆనందంగా చూస్తాం, ఆనందంగా వస్తాం. సో ఎగ్జామ్ హాల్ కూడా ఆనందంగా పోవడం నేర్చుకున్నా. ఎప్పుడైతే ఆనందంగా పోవడం నేర్చుకున్నానో, సినిమాకి థియేటర్కి వెళ్ళినట్టు నేర్చుకున్నానో, అప్పుడు ఎప్పుడో 1 year బ్యాక్ 6 నెలల క్రితము క్లాస్లో చెప్పింది కూడా గుర్తొచ్చేది. ఎందుకంటే ఆనందంగా ఉన్నాను, రిలాక్స్డ్గా ఉన్నాను, కూల్గా ఉన్నాను, నా మెమరీ పనిచేసింది. మనకు చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తుంటాయి, కానీ నిన్న చదివిన విషయాలు గుర్తుండవు స్టూడెంట్ లైఫ్లో. ఎందుకంటే టెన్షన్, ప్రెజర్. సో గోల్ ఉండాలి, దాని విలువ తెలుసుకోవాలి, సిన్సియర్గా పని చేయాలి. అట్ ద సేమ్ టైం నిష్కామ కర్మయోగం అనే ఒక ప్రాక్టీస్ మనం చేయాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే చివరికి అది కాదు ఇంపార్టెంట్, మనము గోల్ సంపాదించకపోయినా, గోల్ రీచ్ అయినా రీచ్ కాకపోయినా మనం ఉండాలి. మార్కులు వచ్చినా రాకపోయినా మనం ఉండాలి. డబ్బులు సంపాదించినా మనం ఉండాలి. ఎవడో మనల్ని ప్రేమించేవాడు దొరికినా దొరకపోయినా మనం ఉండాలి. మనకు ముఖ్యం. ఈ బయట వచ్చేవన్నీ కంటే కూడా బయట వచ్చేవన్నీ ఎక్స్ట్రా. బయట వచ్చే మార్కులు ఎక్స్ట్రా, బయట వచ్చే డబ్బులు ఎక్స్ట్రా, బయట వచ్చే వస్తువులు ఎక్స్ట్రా, బయట వచ్చే మనుషులు ఎక్స్ట్రా. ముందు మనం ఉంటే కదా. మనమే మనల్ని కోల్పోయినప్పుడు మిగతావన్నీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కాబట్టి మనల్ని మనం కోల్పోకుండా దానికి తగిన మానసిక అంటే మెంటల్ యాటిట్యూడ్ మనం ప్లాన్ చేసుకొని ట్రై చేసుకొని మనం వర్క్ చేయాలి. అప్పుడు మనం ఏదైనా సాధించిన ఆనందంగా ఉంటాం, సాధించకపోయినా ఆనందంగా ఉంటాం. ఆధ్యాత్మికత అంటే దేవుళ్ళ గురించి తెలుసుకోవడమో, అవునా కదా, గుళ్ళకు గోపురాలకు పోవడమో మాత్రమే మనం అనుకుంటూ ఉంటాం తెలియకుండా. ఇక్కడ మన ఇండియాలో మనకు సాంప్రదాయం అలవాటు అయిపోయి, అది చాలా మంచి విషయమే. గుడికి వెళ్ళడం చాలా మంచి సాంప్రదాయం, వెళ్ళాలి. కానీ ఆధ్యాత్మికత అంటే అంతర్గత ప్రయాణం. మనమేంటో మనం తెలుసుకొని మన గురించి మాత్రమే మనం ఆలోచించడం. ఇందాకన్నాం కదా, పక్కనోడి గురించి మాట్లాడుకోకుండా ఉండడం ఆధ్యాత్మికత. మన గురించి ఆలోచించాలి. నేను ఎలా ఆలోచిస్తున్నానో ఆలోచించాలి, నేను ఎలా జీవిస్తున్నానో ఆలోచించాలి, నేను ఎలా మాట్లాడుతున్నానో ఆలోచించాలి. అదే ఆధ్యాత్మికత. మనము కాని విషయం గురించి మాట్లాడితే, ఆలోచిస్తే అది భౌతికము, అది లౌకికము. మనమేంటి, మన ఆలోచనలు ఏమిటి? ఇక్కడ 3 ఉన్నాయి మనకు, అవునా కదా, బాడీ, మైండ్, సోల్. బాడీ లెవెల్లో నేను ఎలా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాను. ఓకే, అనారోగ్యంగా ఉన్నాను, దానికి తగిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తాను, అది కూడా ఒక ఆధ్యాత్మికత. యోగా చేస్తాను, నేను ధ్యానం చేస్తాను, జిమ్కి వెళ్తాను.
ఓకే, నా మనసు పరంగా నేను ఎలా ఉన్నాను, నేను ఉత్సాహంగా ఉన్నానా, నిరుత్సాహంగా ఉన్నానా, కోపంగా ఉన్నానా, ద్వేషంగా ఉన్నానా, అరిషడ్ వర్గాలతో కూడుకొని ఎప్పుడు బాధలో ఉన్నానా, దుఃఖంలో ఉన్నానా తెలుసుకొని వాటిని నా చేతిలోకి తీసుకోవడానికి నేను ఒక ప్రయత్నం చేయాలి. అది ఆధ్యాత్మికత. శరీరము, మనస్సు, సోల్. సోల్ అంటే పవర్, ఎనర్జీ. దానికి ఒక ప్రత్యేకమైన రూపం ఏమీ లేదు. దానికోసం ఇందాక మెడిటేషన్. మనం ఎనర్జీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సోల్కి కావాల్సింది శక్తి ప్లస్ జ్ఞానము. మొదట శక్తి కావాలి సోల్కి. రాముడు, రావణాసుడు ఇద్దరు శక్తివంతులే, కానీ తేడా ఏమిటి? జ్ఞానం మిస్సింగ్. రావణాసుడి దగ్గర జ్ఞానం మిస్ అయిపోయింది. రాముడి దగ్గర వశిష్ఠుడి యొక్క జ్ఞానం ఉంది. రావణాసుడు శక్తివంతుడైనా జ్ఞానం లేకపోవడం వల్ల ఆయన ఆధ్యాత్మికంలోకి రాలేదు. ఆయన రాక్షసత్వంలోకి వెళ్ళిపోయాడు. స్వార్థము, అరిషడ్ వర్గాల్లో కూరుకుపోయాడు ఆయన. సో మన గురించి మనం తెలుసుకొని, మన గురించి మనం ఆలోచించుకుంటూ, మన ఆత్మాభివృద్ధికి అంటే మన అంతర్గత శక్తి పెంచుకోవడానికో లేకపోతే మన జ్ఞానం పెంచుకోవడానికో మనం జీవిస్తుంటే అప్పుడు ఆధ్యాత్మిక జీవన విధానంలో ఉన్నట్టుగా. మనం ఎంతసేపు వస్తువులు, వ్యక్తులు, బంధాలు, ఇల్లు, ప్రేమ, పెళ్ళి, లౌకికంలో కొన్ని అవసరాలు ఉన్నాయి మనకి. భార్య అవసరము, సంసారం అవసరము. సంసారమే జీవితం కాదు. సంసారంలో మనం ఉంటాము, సంసారమే లక్ష్యము కాదు. ఈ చైర్ అవసరము, కానీ ఇది లక్ష్యము కాదు. ఏదో కొద్దిగా కంఫర్ట్. ఇది లేకపోతే బండ మీద కూర్చొని మనం ధ్యానం చెప్పుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ బండల మీద, కొండల మీద, రాళ్ళ మీద కూర్చొని ఎన్నోసార్లు ధ్యానం చెప్పుకున్నాం. ఇది ఎక్స్ట్రా, ఇది తప్పనిసరి కాదు. ఇది భౌతికము, లౌకికము. సో మన అంతర్గతం గురించి మాత్రమే, మన జీవన విధానం ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, వీటి గురించి మనం ఎక్కువగా ధ్యాస పెడితే అది ఆధ్యాత్మిక జీవన విధానం. ఈ రెండు సపరేట్ కాదు యాక్చువల్గా. లౌకికం సపరేటు, ఆధ్యాత్మికం సపరేట్ కాదు. ఎందుకు సపరేట్ చేసి మాట్లాడతామంటే లౌకికం అనేసరికి ఎక్కువగా కోరికల వైపు వెళ్తూ ఉంటాం మనం. భౌతికంగా నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, కోటేశ్వరుని కావాలి, లేకపోతే కారు కొనాలి, బంగ్లాలు కొనాలి, ఆస్తులు సంపాదించాలి, ఎక్కువగా అటువైపు వెళ్తాము. కాబట్టి బ్యాలెన్స్డ్ లైఫ్ ఎలా జీవించాలని చెప్పేది ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికత అంటే డ్రైవింగ్ సైన్స్. మనం పుట్టాము కానీ ఎలా జీవించాలో మనకు తెలియదు. మనం కారు కొన్నాము, దానికి నేను మెర్సిడీస్ కారు కొన్నాను, మెర్సిడీస్ బెంజ్ కారు కొన్నాను, కానీ డ్రైవింగ్ నేర్చుకోలేదు. యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. ఎంత గొప్ప కారు కొన్నా యాక్సిడెంట్స్ అవుతాయి, ఎందుకంటే మనం డ్రైవింగ్ నేర్చుకోలేదు. ఆధ్యాత్మిక అనేది జీవన విధానము, సరైన జీవన విధానం. అష్టాంగ మార్గం అని చెప్పాడు బుద్ధుడు, అది ఆధ్యాత్మికం. సరైన జీవనోపాధి, సరైన మాటలు, సరైన ఆలోచన అని చెప్పేసి బుద్ధుడు అష్టాంగ మార్గం చెప్పాడు. సరికాని జీవన విధానం కూడా ఉంది, సరికాని డ్రైవింగ్ కూడా ఉంది, సరైన డ్రైవింగ్ కూడా ఉంది. పతంజలి యమ నియమాల గురించి చెప్పాడు, అవి కూడా కరెక్టే. అవన్నీ ఏ యోగి చెప్పినా జీవన విధానం గురించి చెప్పాడు. ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పారు అంతే. పతంజలి గారు మనం యోగం ద్వారా, శక్తి ద్వారా, అంటే ధ్యానం ద్వారా శక్తిని పెంచుకుంటూ యమ నియమాలన్నీ పాటిస్తూ ఉండాలి. ఆయన చెప్పింది అద్భుతమే. అందరు చెప్పింది యాక్చువల్గా ఒకటే, కానీ పదాలు వేరే అంతే. ఆ కాలంలో ఆ కాలమాన పరిస్థితులు బట్టి కొన్ని పదాలు వాళ్ళ లాంగ్వేజ్ బట్టి వాడారు అంతే. ఈయన యమ నియమాలు అన్నారు, ఈయన అష్టాంగ మార్గం అన్నారు, నేనేదో 5 పాయింట్లు చెప్పాను. చివరికి అందరూ మనం గమనిస్తే అందరు యోగులు, అందరు జ్ఞానులు ఒకే విషయాలు చెప్పారు. ఎలా జీవించాలి, కోరికల వెంట పడకుండా, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకుండా, ఈ ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టకుండా ఎలా జీవించాలి, ఏది సరైన విధానం అని చెప్పుకుంటూ వచ్చారు. అదే ఆధ్యాత్మికం. డ్రైవింగ్ సైన్స్, సైన్స్ ఆఫ్ లైఫ్. ఆధ్యాత్మికం అంటే వదిలేయడం కాదు. ఆధ్యాత్మికం అంటే బ్యాలెన్స్డ్గా ఎలా జీవించాలి, సరైన జీవన విధానం ఎలా జీవించాలి, శక్తివంతంగా ఎలా జీవించాలి, మన జీవితాన్ని మనం ఎలా సృష్టించుకోవాలి చెప్పేది ఆధ్యాత్మికం. ఓకేనా సార్? ఇది నాకు తెలిసిన
స్టేట్మెంట్, అండర్స్టాండింగ్. ఎస్ సార్, వన్ క్వశ్చన్ సార్. ప్రశాంతత అంటే ఏంటి? ఏం చేస్తే మనిషికి ప్రశాంతత దొరుకుతుంది? అన్నీ ఉన్నా, ఎన్ని లగ్జరీస్ ఉన్నా, ఒక చెట్టు కింద ఉన్నంత ప్రశాంతత ఒక కాంక్రీట్ జంగర్లో మనుషులకు ఎందుకు దొరకట్లేదు? శక్తి లేదు, ఇందాకే అనుకున్నాం కదా. ఇక్కడ శక్తి లేదు, ఇక్కడ వసతులు ఉన్నాయి. ప్రకృతిలో శక్తి ఉంటుంది, ఒక చెట్టు దగ్గర ఒక వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి చెట్టు దగ్గర ఉన్న ఆనందము, ఆ ప్రశాంతత మనకి ఇక్కడ రాదు. ఎంత ఏసీలు, ఎన్ని ఏసీలు పెట్టుకున్నా ఒక 2 చెట్ల కింద కూర్చున్నంత ఆనందం రానే రాదు. మనకు వచ్చే అంతర్గత స్థితి అంటే మనకు ఒక ఫీల్ గుడ్ వస్తుంది, ఒక అనుభూతి అంటారు కదా. అనుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? వస్తువు దగ్గర కూర్చున్నాను, ఒక అనుభూతి వస్తుంది. చెట్టు కింద కూర్చున్నా ఒక అనుభూతి వస్తుంది. ఈ అనుభూతులు అన్నవి మనకు ఎనర్జీ ట్రాన్స్ఫర్ వల్ల వస్తుంది. ఒక వ్యక్తి దగ్గర, ఈసారి దగ్గర కూర్చుంటే నాకు ఒక అనుభూతి వస్తుంది. మాట్లాడకపోయిన ఊరికి ఆ పక్కన కూర్చుంటే ఒక ఫీలింగ్ వస్తుంది. నేను మంచోడో లేకుంటే ఏదో ఒక ఫీల్ గుడ్ వస్తుంది. ఆ ఫీల్ గుడ్ వస్తుంది ఎలా? ఆయన లోపల ఉండే శక్తి ప్రవాహం ఎలా ఉందో దానివల్ల వస్తుంది. మన లోపల ఎలాంటి శక్తి ప్రవాహం ఉంటే, ఎలాంటి వైబ్రేషన్ ఉంటే అలానే మన పక్కనోడికి అది ఎక్స్చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే ప్రకృతిలో ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఒక పంది పిల్లని చూసినప్పుడు మనకు ఆనందం వస్తుంది, అవునా కదా? మనిషిని చూసిన ఆనందం కంటే పంది పిల్ల చూస్తే ఎక్కువ ఆనందం వస్తుంది. అది బురదలో పొల్లాడుతుండొచ్చు కాక, కానీ పిల్ల, దానికి ఇంకా ఏమీ తెలియదు, ఒక ప్యూర్ కాన్షియస్లో ఉంది. కుక్క పిల్ల చూసిన ఆనందం వస్తుంది, పులి పిల్ల చూసిన ఆనందం వస్తుంది. ఎందుకంటే ఏమీ తెలియని ఒక 0 స్టేజ్లో ఉంది. మనం ఎందుకు చంటి పిల్లలను ఇష్టపడతాం? వాళ్ళలో ఏమీ లేదు. మనం కూడా ఒకప్పుడు చంటి పిల్లలు, మనం ఎందుకు ఇస్తారు? ఇష్టపడట్లేదు ఎవరు? మనలో అన్ని చెత్త చెదరం నింపుకున్నాం. నేను, నాది, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను మగవాడిని, నేను 6 అడుగులు ఉన్నవాడిని, నేను అది అన్ని లోపల వేసుకొని జంతువు కంటే హీనంగా తయారైపోయాం. అందుకే మన ముఖం చిన్నప్పుడు చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు మన ముఖాన్ని చూడవద్దు కాదు. చంటి పిల్లలు ప్రకృతిలో ఒక భాగంగా ఉన్నారు. కాబట్టి చంటి పిల్లల దగ్గర, మొక్కల దగ్గర, జంతువుల దగ్గర మనకు వచ్చే ఆనందం ఎక్స్ట్రా, అది వర్ణనాతీతం. అందుకే వీలైనంత ఎక్కువగా చంటి పిల్లలతో గడపాలి, వీలైనంత ఎక్కువగా ప్రకృతిలో గడుపుతూ ఉండాలి మన కోసం. దారిన పోయే పిల్లలను చూసినా కూడా మనకు ఆనందం వేస్తుంది. చిన్న పిల్లలను చూసి ఎవరికైనా నవ్వు రాలేదనుకుంటే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకటే లిట్మస్ టెస్ట్, చంటి పిల్లలను చూసి నవ్వు రావట్లేదు అంటే అర్జెంటుగా ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే లోపల చాలా డీప్ డిప్రెషన్లో ఉన్నామని లెక్క. నేను నవ్వేవాడిని కాదు, అందుకే నేను చెప్తాను. నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చేప్పుడు డీప్ డిప్రెషన్లో ఉన్నా, ఎప్పుడెప్పుడు పోదామా చచ్చిపోదామా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండేవాడిని. అందుకే చిన్నపిల్లలను చూసి నవ్వు వచ్చేది కాదు. ఇప్పుడు కొంచెం నవ్వుతున్నా, కొంచెం టెస్ట్ అది. చంటి పిల్లల్ని, మొక్కల్ని చూసినప్పుడు ఫీల్ గుడ్ రావట్లేదంటే అర్జెంట్ గో టు హాస్పిటల్. హార్ట్ ప్రాబ్లం అన్న ఉండాలి, బ్రెయిన్లో ప్రాబ్లం అన్న ఉండాలి, డీప్ ప్రాబ్లం. ఆ 2 ప్రాబ్లం ఉంటే నవ్వలేరు. ఇది చిన్న టెస్ట్ మనకేం. ఓకే, ఇన్స్టంట్ కాఫీ లాగా మనకు ఇన్స్టంట్ సొల్యూషన్ కావాలి, అవునా కదా? నాకు కోపం వచ్చింది, ఎవరిని వేసేయాలనిపిస్తుంది సార్, అవునా కదా? ఏం చేయాలి? అప్పుడు ఏమన్నాడంటే సారు, నీకు ఏదొచ్చినా శ్వాసను గమనించు, కళ్ళు మూసుకోకపోయినా పర్లేదు, జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్. కోపం వచ్చింది, కంట్రోల్ లేదు. కోపం వచ్చినప్పుడు మనం బుస కొడుతుంటాం, ఆయాసం ఎక్కువ పడుతూ ఉంటాం. అంటే మన శ్వాస అన్కంట్రోలబుల్గా వెళ్ళిపోయింది. శ్వాసను గమనించడం మొదలు పెడితే, కళ్ళు మూసుకోలేని పరిస్థితి ఉన్నా, కళ్ళు తెరుచుకోలేని సరే శ్వాసను గమనించండి. అప్పుడు ఏమవుతుంది? కొద్దిగా శ్వాస కూల్ అయిపోతుంది, కోపం కూల్ అయిపోతుంది. టెన్షన్ వచ్చేసింది, శ్వాసను గమనించండి. ఎంతసేపు వీలైతే అంతసేపు, వితిన్ మినిట్సే తగ్గిపోతుంది. వితిన్ ఫ్యూ మినిట్స్, 1 minute, 2 minutes, 3 minutes కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎవ్వరిబడి లేదు. ఇంకొక బెస్ట్ థింగ్, ఒక మంచి బుక్ క్యారీ చేయండి. నేను అందుకే మన వాళ్ళకందరికీ భిన్నంగా ఆలోచించి బుక్ ఇస్తుంటా. మనకు కోపమో ద్వేషమో దేనివల్ల వచ్చింది? ఆలోచన. ఇది ఫస్ట్
ఇది ఫస్ట్ చేయాలి, శ్వాసను గమనించండి మొదట. రెండవది ఆలోచన, రీప్లేస్ యువర్ థాట్ విత్ రైట్ థాట్. దానికోసం ఏదైనా మంచి పుస్తకం ఓపెన్ చేస్తే అక్కడ ఏదో సొల్యూషన్ ఉంటుంది, కరెక్ట్గా మనకే తగులుతుంది ఆ బాట్. మన భిన్నంగా ఆలోచించి బుక్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా మనం ఏది సరికాని డైరెక్షన్లో ఆలోచిస్తున్నాం, ఏ విషయంలో అన్నది అక్కడ తెలుస్తుంది. తెలిసిన వెంటనే మనకి రిలీఫ్ వస్తుంది. నేను నాది అహంకారంతోనో లేకుంటే నాది అనే ఒక పొసెసివ్నెస్తోనే ఆలోచిస్తున్నాను, ఇది కొంచెం తగ్గించుకుంటే రిలీఫ్ వస్తుంది అని అక్కడ రాసి ఉంటుంది. ఒకవేళ చదివిన వెంటనే మనకు మైండ్లో ఫ్రీడమ్ వచ్చేస్తుంది, కూల్ అయిపోతాం. అందుకే ఎప్పుడు కూడా మనం గమనిస్తే గాంధీ మహాత్ముడు భగవద్గీత క్యారీ చేసేవాడు, భగవద్గీత ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడు. అంతకుముందు విగ్రహాలన్నీ ఒక చేతిలో కట్ట, ఒక చేతిలో భగవద్గీత ఉండే విగ్రహాలు ఉండేవి. ఆయన ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఓపెన్ చేసేవాడంట. ఆయన అంతలా భగవద్గీతనే తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికైనా సరే, ఆయన వస్తువులు తీసుకెళ్ళినా తీసుకుపోయినా చేతుల్లో మాత్రం కంపల్సరీ భగవద్గీత పెట్టుకుని వెళ్ళేవాడు. డౌట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అవునా కదా? మనకి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు మనం ఒకటో రెండో పుస్తకాలు క్యారీ చేయాలి, మంచి పుస్తకాలు. అవి మన వివేకానంద పుస్తకము, ఏదో ఒక యోగి పుస్తకం క్యారీ చేయాలి. ఇమ్మీడియట్ రిలీఫ్ ఇస్తుంది. ఇప్పటికీ నేను చాలాసార్లు బుక్స్ క్యారీ చేస్తుంటాను. అమెరికాకి వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళిన బుక్సే ఎక్కువ ఉన్నాయి. ఒక 100 పుస్తకాలు పెట్టుకున్నా, ఒక 4-5 జతల బట్టలు పెట్టుకున్నా, ఒక బాక్స్ నిండా బుక్సే పెట్టుకున్నా. ఇప్పటికి అక్కడే ఉన్నా, నేను ఇంకా అక్కడికి తీసుకొచ్చుకోలేదు. నేను ఇంకా మళ్ళీ వెళ్తానేమో అని వచ్చాను, కానీ వాళ్ళు ఇక్కడ ఆగిపోయాయి. ఇప్పటికి నా బుక్స్ అక్కడే ఉన్నాయి. ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ టూర్కి వెళ్తున్నాను సార్, మంచిది, ఒక 5 పుస్తకాలు పెట్టుకెళ్ళండి, 5 జతల బట్టలు పెట్టుకోపోయినా పర్లేదు, ఒకే జతతో గడుపుదాము. కావాలంటే 2 జతలు వేసుకోవడానికి, మీరు వేసుకోవడానికి జత, కడుక్కోవడానికి ఒక జత. ఎన్ని జతలు కావాలి? 10 జతలు. పొద్దున ఒక షర్టు, మధ్యాహ్నం ఒక షర్టు, రాత్రికి ఒక షర్టు, పొద్దున ఒక ప్యాంటు, రాత్రికి ఒక ప్యాంటు, అవన్నీ పక్కన పెట్టి పొద్దున ఒక బుక్కు, మధ్యాహ్నం ఒక బుక్కు, రాత్రి ఒక బుక్కు పెట్టుకోవచ్చు కదా సార్. మనకు అవన్నీ వద్దు. మనకు ముందు కలర్ఫుల్గా అనిపించాలి. మనకు తెలియక మనం చేస్తున్న పనులు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మనకు ఆధారం ఎత్తుక్కోవాలి. ఆ ఆధారం పేరే యోగుల జ్ఞానము. లౌకిక జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. మనకు యోగులు కావాలి. యోగులే షూటౌట్గా నగ్న సత్యాలు చెప్పేది. మన పక్కింటోడికి అడిగితే, మన అమ్మనో నాన్నని అడిగితే మనకు కన్వీనియంట్ ట్రూత్ చెప్తారు. మన పిల్ల కాకి ముద్దు. మన హస్బెండ్తో గొడవడతాం, వెంటనే అమ్మకు ఫోన్ చేస్తాం, చూడు మీ అల్లుడు ఇలా అన్నాడంటే, అవును ఎదవ అల్లుడు, వీడు మంచోడే కాదు, వాడికి బుద్ధి లేదు, వాడికి జ్ఞానం లేదు, ఇంకా ఎక్కువ నూరిపోస్తారు. అదే యోగి పుస్తకం చదివా, నీ లోపల ఏ అహంకారం ఉందో, ఏ అజ్ఞానం, అది బయట పెడతారు. అందుకే మనం ఫాలో కావాల్సింది అమ్మనో నాన్ననో మన పక్కింటోనో ఫ్రెండ్స్ను కాదు, మన యోగులను జ్ఞానులను ఫాలో కావాలి. వారు మనకు సరైన సొల్యూషన్ ఇస్తారు, నిష్పక్షపాతంగా, లేదంటే మనకు కన్వీనియంట్గా సొల్యూషన్ ఇస్తారు. మన వాళ్ళు అయితే, మన వాళ్ళు కాదు మనకు కావాల్సింది జ్ఞానులు, యోగులు. వాళ్ళ పుస్తకాలు మనం క్యారీ చేయాలి. ఫస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్, సెకండ్ ఇమ్మీడియట్లీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే చేంజ్ యువర్ థాట్ బై గోయింగ్ త్రూ ఎనీ వండర్ఫుల్ బుక్. నేను చిన్నప్పటి నుంచి అలాగే చేస్తున్నాను, ఇప్పటికీ అదే పని చేస్తాను. నాకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడంతా బుక్లో ఓపెన్ చేస్తాను. నా చుట్టుముట్టు ఎప్పుడు పుస్తకాలే ఉంటాయి మా ఇంట్లో ఇప్పటికీ. ఆల్వేస్ బీ విత్ బుక్స్, దట్ టు యోగీస్ బుక్స్. ఓకే, రైట్. సార్, యాక్చువల్గా యంగ్స్టర్స్, స్టూడెంట్స్ కానీ యూత్ కానీ అసలు వాళ్ళ జీవిత గమ్యం ఏంటి, అలాగే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏదైతే వాళ్ళు ఒక డాక్టర్ అయి ఉండో లేకపోతే ఒక లాయర్ అయి ఉండి సేమ్ పిల్లలు కూడా అలాగే అవ్వాలని చెప్పేసి వాళ్ళని ఎక్కువ ప్రెజర్ పెడుతూ ఉంటారు. అంటే ఈ జాబ్ చేయాలి, ఒక గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మళ్ళీ వాళ్ళని కూడా అలాగే తయారు చేయాలి. సో సొసైటీలో చాలామంది ఎక్కువ పిల్లలకి నేర్పిస్తున్నది ఇదే. బట్ అసలు వాళ్ళ జీవిత గమ్యం ఏంటి, అంతకు మించి ఏమైనా ఉందా? నేను చిన్నప్పుడు బాగా చదువుకోవాలనుకున్నా. దానివల్ల ఏం చేసేవాడిని, టాపర్స్ ఇంటర్వ్యూలన్నీ చదివేవాడిని.
నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నా. కాబట్టి సివిల్స్లో టాపర్స్ వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ చరిత్రలన్నీ తీసి చదివేవాడిని. మనం ఏది చదివితే, ఏది చుట్టుముట్టు వింటే, ఎవరితో సాంగత్యం చేస్తే మనకు అదే లక్ష్యంగా మారిపోతుంది తెలియకుండానే. మీరు అన్నట్టుగా గత 30-40 ఏళ్ళగా పిల్లలు చెడిపోలేదు, తల్లిదండ్రులు చెడిపోయారు. తల్లిదండ్రులకు బుద్ధి జ్ఞానం కోల్పోయింది. మా తాతల కాలంలో విలువల గురించి ఎక్కువ మాట్లాడేవారు. పెద్దలను గౌరవించేవాళ్ళను, పిల్లలను ప్రేమించేవాళ్ళను, స్త్రీలను గౌరవించండి. ఒక్కడు నోరు తెరిచి స్త్రీలను గౌరవించండి అని చెప్పేవాడు లేడు. ఇప్పుడు పెద్దలను గౌరవించేవాడు, అమ్మనో నాన్ననో గౌరవించని చెప్పే నాదుడు లేకుండా పోయాడు. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, అమ్మమ్మని గౌరవించు, తాతను గౌరవించు, లేదు. నీకు ఐఐటీలో వచ్చిందా, జేఈలో వచ్చిందా, దానికోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నావా? ముందు తల్లిదండ్రులు మారాలి, ముందు తల్లిదండ్రులు ధ్యానం చేయాలి. పిల్లలు మారాల్సింది ఏమీ లేదు, వాళ్ళు న్యాచురల్గా సరిగ్గానే ఉంటారు. వీళ్ళు చెడగొట్టకపోతే చాలు, పిల్లల్ని వీళ్ళు చెడగొట్టకపోతే చాలు, వాళ్ళు పాపం సరిగ్గానే ఉంటారు. 99.99% సరిగ్గానే ఉంటారు. ఏదో తెలుసో తెలియక కొన్ని లౌకికంలో తెలియదు కాబట్టి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుండొచ్చు, కాక అది చిన్న చిన్నవి. పెద్ద మిస్టేక్స్ అన్నీ మనలోనే ఉన్నాయి. యాజ్ ఎ పేరెంట్ ఐ హావ్ టు బికమ్ ఫస్ట్ మెడిటేటర్. ముందు నేను ధ్యానిగా మారితే, ముందు నేను యోగుల పుస్తకాలు చదివితే, ముందు నేను జ్ఞానుల పుస్తకాలు చదివితే నా పిల్లలకు నేను అదే ఇస్తా. నేను చదివినవని ఐఏఎస్, ఐపీఎస్, స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్, మార్కులు, నేను ఏది కోల్పోయానో నా జీవితంలో, ఏది పొందలేకపోయానో అది రుద్దేది పిల్లల మీద. రాంగ్ కాన్సెప్ట్. పిల్లలకి అందుకే ఎప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రకృతిలో గడపడం నేర్పించాలి. మనం ప్రకృతిలోకి తీసుకెళ్ళాలి. పుస్తకాలు ఉండాలి ఇంట్లో, యోగుల జ్ఞానాల పుస్తకాలన్నీ కనబడేటట్టు పెట్టాలి. మనం సినిమాలు, మంచి కుర్చీలు, మంచి షర్ట్లు, మంచి ప్యాంట్లు కనబడేటట్టు పెడుతుంటాం. అది కాదు పెట్టాల్సింది. అన్ని యోగుల పుస్తకాలు, ఎక్కడ చూసినా యోగుల పుస్తకాలే ఉండాలి. ఎప్పుడైతే అవి ఉంటాయో, ఎప్పుడైతే అవి మనం చదువుతుంటామో, పిల్లలు ఏం చేస్తారు, అవి తీసుకొని చదివి ఓపెన్ చేసి వాళ్ళు ఏం చేయాలో తెలుసు. నేను అన్ని పుస్తకాలు చదువుతుంటాను కాబట్టి మా అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుంది, నాన్న నాకు ఏమైనా పుస్తకం ఇవ్వు, ఆ పుస్తకం అదే తనే తీసుకెళ్ళి చదువుతుంది. తన చదువుల్లో పెద్దగా ఉండదు కానీ పుస్తకాలని చదువుతుంది. వివేకానంద పుస్తకం చదువుతుంది, వ్యాన్ డయర్ పుస్తకం చదువుతుంది, యూ కెన్ హీల్ యువర్ లైఫ్ పుస్తకం చదువుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పుస్తకం ఎప్పుడు నేను చదవమని చెప్పలే. నువ్వు చదివితే మంచిది, చదవకపోతే ఇంకా మంచిది. ఇంజనీర్ అయితే మంచిది, కాకపోతే ఇంకా మంచిది. ఎవ్వడు కూడా తన కొడుకు వివేకానందరు కావాలని కోరుకోవట్లేదు. పక్కింట్లో వివేకానందరు పుట్టాలి, పక్కింట్లో గాంధీ పుట్టాలి. మన ఇంట్లో పిల్లలు మాత్రం ఐఏఎస్లు అవ్వాలి, ఐపీఎస్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి. మంచివాడు కావాలని చెప్పే నాదుడు తగ్గిపోయాడు. ఇది తల్లిదండ్రులు చేస్తున్న మిస్టేక్. సో మనము చేయవలసిన పని ఏంటంటే, ముందు మనము ఎంతో కొంత ధ్యానంలోకి, జ్ఞానంలోకి యాజ్ ఎ పేరెంట్, ఆ తర్వాత మనం ఆ వాతావరణంలోకి వాళ్ళని తీసుకెళ్తుంటే సహజ సిద్ధంగా, న్యాచురల్లీ దే విల్ బికమ్ మెడిటేటర్, న్యాచురల్లీ దే విల్ బికమ్ వివేకానంద, న్యాచురల్లీ దే విల్ బికమ్ ఏ స్పిరిచువల్ మాస్టర్. పొద్దున్నే లేచిన నుంచి లౌకికమైన ఈ యొక్క ప్రెజర్స్ తీసుకురాకండి. దానివల్ల సూసైడ్లు చేసుకునేంత లెవెల్కి వెళ్ళిపోతుంటారు. ఏడుస్తూ ఉంటారు పిల్లలు. ఆ బాధను బయటికి చెప్పుకోలేక కుల్లి నా చిన్నప్పుడైతే 7th క్లాసు 10th క్లాస్కు సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేనే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, మా నాన్నకు ముఖం చూపించుకోలేక. ఎక్కడ ఫెయిల్ అవుతానో, ఫెయిల్ అయితే నేను మా నాన్నకి ఎట్లా చెప్పాలి, మా అమ్మకి ఎట్లా చెప్పాలి అని చెప్పుకోలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. అదృష్టవశాత్తు ధ్యానంలోకి రావడం వల్ల బతికాను. కానీ ధ్యానంలోకి రావడం వల్ల నేను చెడిపోయానేమో అనుకున్నారు మా వాళ్ళు. ధ్యానంలోకి రావడం వల్ల నేను చదవడం మానేశానేమో అనుకున్నాను. కానీ ధ్యానంలోకి రావడం వల్ల నేను బతికాను చనిపోకుండా. ధ్యానం వల్ల లేకపోతే నేను 95లో చచ్చిపోయేవాడిని. కొండెక్కి దూకేద్దామని కర్నూలులో చాలాసార్లు వెళ్ళాను, కానీ బ్రతికాను. ఎందుకంటే ధ్యానం వల్ల. కానీ మా వాళ్ళకి అర్థమైంది ఏంటి, నేను ధ్యానంలోకి వెళ్ళి చదువు మానేశానేమో, ధ్యానంలోకి వెళ్ళి నేను చదవడం మానేశానేమో, ధ్యానంలోకి వెళ్ళి నేను ఐఏఎస్ కావడం మానేశానేమో, ధ్యానంలోకి వెళ్ళి నేను కోట్లు సంపాదించడం మానేశాను. వాళ్ళు మిస్కాన్సెప్ట్లో ఇప్పటికీ ఉన్నారు. కాదు, ధ్యానం వల్లనే నేను ఈరోజు బతికి ఉన్నాను. ధ్యానం వల్ల నేను సరైన జీవన విధానంలో ఉన్నాను.
సో మనం వీలైనంతగా ప్రకృతిలోకి తీసుకెళ్ళాలి. గివ్ దెమ్ బుక్స్, స్పిరిచువల్ బుక్స్, లేదా ఇలాంటి సజ్జన సాంగత్యాలకు ఆ పాపం తీసుకొచ్చినట్టు వాళ్ళు వినకపోయినా అలా తీసుకెళ్తూ ఉండాలి. ఏదో ఒక రోజు వాళ్ళ బుర్రలో పడుతుంది. ఏదో ఒక రోజు వాళ్ళ బుర్రలలో ఏదో ఒకటి పడుతుంది, ఓహో అది చేయాలా అని. మనం ఏం పిల్లలకు నేర్పించే అవసరం లేదు. పిల్లలకు నేర్పించకపోవడమే మనం చేయాల్సిన పని. పిల్లలకు మనం నేర్పించేది ఏమీ లేదు. మనము తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి, మనము పాటించాలి, మనము పంచాలి. మనం ఏం చేస్తుంటే తెలియకుండా పిల్లలు అదే చేస్తారు. తల్లిదండ్రులు చేస్తున్న మిస్టేక్ని ఆపాలి. ఇప్పటికైనా ఈ అరాచకాన్ని ఆపాలి. సార్ మరి ఫ్రీడమ్ కోసం మాట్లాడితే ఇప్పుడు పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చినా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియట్లేదు. అలాగే ఒక భర్త ఒక వైఫ్కి ఇచ్చిన, ఒక వైఫ్ భర్తకి ఇచ్చిన ఆ ఫ్రీడమ్ని వాళ్ళు ఎలాగ యూటిలైజ్ చేసుకొని సొసైటీలో అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా గ్రోత్ అవ్వడానికి మీ సజెషన్ సార్. ఫ్రీడమ్ని రాంగ్ వే కాకుండా, అంటే మనం రాంగ్ ఆర్ గుడ్ అని జడ్జ్ చేయము, బట్ దాన్ని ఎలాగ అధిగమించాలి, దాన్ని ఎలాగ నేర్చుకోవాలి? ఎవరిని వేలు పట్టి మనం నడిపించలేము. పర్ఫెక్ట్గా ఇలా జీవించు, అలా జీవించు, ఇలాగే ఉండు, అలాగే ఉండు అని మనం చెప్పలేం. రైట్? మనం చేయగలిగేదంతా బికమింగ్ ఏ లైవ్ ఎగ్జాంపుల్. నేను ఈరోజు ఇలా తయారయ్యానంటే మా నాన్న నాకు లైవ్ ఎగ్జాంపుల్. మా నాన్న ఊహ తెలిసినప్పటి నుండి సోషల్ సర్వీస్లో ఏవో ఒకటి చేసేవాడు. చనిపోయే చివరి రోజు కూడా అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు ఇక్కడ సీఎం. ఆ రోజు కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఒక టెంపుల్ గురించి మాట్లాడడానికి వచ్చి మాట్లాడి ఇంటికి వెళ్ళి నైట్ వెళ్ళి పడుకున్నాడు, చనిపోయాడు. మనం ఎంతగా లైవ్ ఎగ్జాంపుల్గా ఉంటే ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు వాళ్ళు మన పిల్లలు చూసి 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 తయారవుతారు. చిన్న చిన్న రూల్స్ చెప్పొచ్చు, బేసిక్ రూల్స్ ఆఫ్ లైఫ్. ఇందాక అన్నాను కదా, పెద్దలను గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి. ఇది సమాజంలో బేసిక్ రూల్. అవి మనం చెప్పి తీరాలి. చెప్పి తీరకపోతే వాళ్ళకి తెలియదు. ఏముందిలే, వయసులో పెద్దలను గౌరవించకపోతే ఎట్లా? ఇప్పుడు ట్రైన్లో వెళ్తుంటాం, బస్సులో వెళ్తుంటాం, ఇది నా సీట్ అని కూర్చుంటారు. పెద్దవాళ్ళు వచ్చింటారు, వాళ్ళకి నడుము పట్టుకొని, వాళ్ళ సీటు ఇది నా సీటు, ఇది నీ సీటు, నన్ను సంపాదించు. పెద్దవాళ్ళు వయసులో వాళ్ళ శరీరం ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ మన చిన్నపిల్లలకి కొన్ని బేసిక్స్ నేర్పించాలి. వాళ్ళకి తెలియదు. మిగతా వాటికి మనం లైవ్ ఎగ్జాంపుల్గా ఉంటే చూసి నేర్చుకుంటారు. మనం ఎంత పాటిస్తే దానికి డబుల్ వాళ్ళు పాటిస్తారు. మనమే పాటించేది ఇంత. మనమే పొద్దున్న లేచిన నుండి మన అన్న గురించో మన పక్కింటోడి గురించే విమర్శలు, అక్క గురించి గొడవ, నాన్న గురించి గొడవ. ఎందుకంటే ఆస్తుల గొడవలు, నాకు ఆస్తి ఇంత వచ్చింది, నాకు ఆస్తి ఇంత పోయింది, డబ్బులు ఇంత పోగొట్టాడు, అన్నకైతే డబ్బులు ఇన్ని పోగొట్టాడు, మా అమ్మకైతే డబ్బులు ఇన్ని పోగొట్టాడు. పొద్దున్న లేచిన నుంచి మనం డబ్బులు, వస్తువులు, ఆస్తులు, వీటి గొడవల గురించే మనం మాట్లాడుతుంటే విని 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 వాడు అంతకంటే ఘోరంగా తయారవుతాడు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మంచి మ్యూజిక్ విన్నామా, మంచి పుస్తకం చదివావా, మంచి ధ్యానం చేసావా, మంచి సజ్జన సాంగత్యం చేసావా, ఇవన్నీ చూస్తూ ఉంటే సహజ సిద్ధంగా వారు ఎలా ఉండాలో అలా ఉండడం తయారవుతారు. కానీ 100% కంట్రోల్ ఎవరిని చేయలేం. ఎందుకంటే జన్మ లక్షణాలన్నీ కొన్ని ఉంటాయి. రావణాసుడిని కంట్రోల్ చేయలేకపోయారు. పుట్టింది రాక్షసుడికి. ఆయన ఒక తండ్రి యోగి అయినప్పుడు కూడా తల్లి రాక్షసి. ఆవిడ పెంచింది రాక్షసుల మధ్యలో. పుట్టింది ఒక యోగికి పుట్టాడు, కానీ తల్లి రాక్షసి అయిపోయి ఏం చేసింది, తీసుకెళ్ళి రాక్షసులో పెట్టేసింది. ఆ సాంగత్య లోపం వల్ల, జన్మ లక్షణం వల్ల ఆయన తన యొక్క అజ్ఞానంతో అహంకారంతో పెరిగాడు. సో మనం సాధ్యమైనంత వరకు సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యానము వీటిలో ఉంటూ వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్తూ ఉంటే సహజంగా వాళ్ళు తయారవుతారు. ఎవరిని గీసి తయారు చేయలేము. శిల్పంలాగా మనం పక్కనోని చెక్కలేము. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. నన్ను మా నాన్న మార్చలేకపోయాడు, నేను మా అమ్మ నాన్న మార్చలేకపోయాడు. ఇప్పటికి నేను 40 ఏళ్ళు అయింది ధ్యానంలో, 32 ఏళ్ళు అయింది. ఇప్పటికి మా అమ్మ నాన్న ధ్యానం చేయట్లే. మా ఇంట్లో ఎవరు ధ్యానం చేయరు. ప్రతిసారి ఇంట్లో కూడా చేసేవారు కదా, అవునా కదా. వాళ్ళ జన్మ పరంపర అట్లా ఉంటే మనం ఏం చేయలేము, అవునా కదా. కొంతవరకే పక్కనోడు ఇన్స్పైర్ చేస్తాడు, కొంతవరకు 10%.
90% సొంత బుర్ర. ఓకేనా? ఎస్, ఎనీ మోర్ క్వశ్చన్స్? యాక్చువల్గా నేను స్కూల్కి వెళ్ళే డేస్లో మాకు మెడిటేషన్ చెప్పేవారు, కానీ అది ఎలాంటి మెడిటేషన్ అనేది చెప్పేవారు కాదు. కూర్చోబెట్టేవారు, జస్ట్ సైలెంట్గా ఉండమనేవారు. బట్ నాకు నేను మెడిటేషన్లోకి వచ్చి 4 years అవుతుంది. బట్ ద కరెక్ట్ వే, సహజంగా మనము బ్రెత్ని అబ్జర్వ్ చేస్తే మన కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాము అన్న ఒక వివరణ ద్వారా ఆనాపానసతి మెడిటేషన్ మన పత్రిజీ గారి ద్వారా నాకు ఇది పరిచయం అయింది. బట్ ఇంకోటి ఏంటంటే చిన్న టైంలో నేను బస్సులో స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక మీ సేవ ఆర్ సంథింగ్ ఏదో గవర్నమెంట్ది ఉండేది. అక్కడ కొన్ని కొటేషన్స్ రాసేవారు. అయితే ఆ కొటేషన్స్ రాసినప్పుడు రిపీట్ అవుతూ ఉండేది ఒక కొటేషన్ ఏంటంటే, చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పి ఉండేది. ఆ మంచి పుస్తకం ఏంటా అనేది ఆ వయసులో నాకు అర్థమయ్యేది కాదు. ఇఫ్ ఇన్ కేస్ అప్పుడే అర్థమైతే ఇంకా చాలా గ్రోత్ అయ్యేదనేమో మేబీ. బట్ అది ఆధ్యాత్మికత పుస్తకమా లేకపోతే స్కూల్కి సంబంధించిన ఉంటాయి కదా సార్ సబ్జెక్ట్ పుస్తకమా ఏదో తెలియక చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. సో ఇప్పుడు అనిపిస్తుంది నేను అప్పుడులో చదివినంతా కూడా నేను ఇప్పుడు చాలా బుక్స్ చదువుతాను. సో అది నాకు చిన్నప్పటి నుంచి నాకు బాగా ఆ కొటేషన్ చదవడం వల్ల ఆ స్థితి నాకు ఉండిపోయింది. అండ్ దెన్ నేను ఇప్పుడు ఎక్కడ ఏ పుస్తకం చూసినా వెంటనే నేను కొనుక్కోవాలి, చదువుకోవాలి అనిపిస్తూ ఉంటుంది సార్. సో నేను అలాగా ఇది రియలైజ్ అవ్వడానికి నాకు చాలా ఇయర్స్ పట్టింది. సో ఇప్పుడు వాట్ ఈస్ ద బుక్ అనేది అర్థమవుతుంది అనమాట. ఆ టైంలోనే తెలుసుంటే బాగుండేది కదా అనేసి నేను చాలాసార్లు గిల్టీగా ఫీల్ అయిన సమయాలు కూడా ఉన్నాయి. సో మనము ఈ బుక్స్ మీద చాలా అవేర్నెస్ స్టూడెంట్స్కి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి అని చెప్పేసి అవేర్నెస్ తీసుకొస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా స్పిరిచువల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం పిల్లల చేత బుక్స్ చదివించాలి. అండ్ మీరు అన్నట్లుగానే నేచర్లోకి తీసుకెళ్ళాలి. మనం ఏదైతే జీవన గమనంలో ఉంటామో మనల్ని బట్టి పిల్లలు తయారవుతారు. సో ఇప్పుడు జడ్జెస్ ఎలా ఉన్నారంటే చిన్న విషయాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు, అప్సెట్ అయిపోతున్నారు, రూముల్లోనే కూర్చుంటున్నారు, మాట్లాడలేకపోతున్నారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో ఇలాంటివన్నీ ఉంటున్నాయి. సో అందుకబట్టి సార్ మరి ఆ జడ్జెస్ పరిస్థితిని మనము ఏ కోణంలో ఆలోచించి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తే బాగుంటుంది? పిల్లలకు ఇద్దరు ఇన్స్పైరింగ్గా కనపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు, స్కూల్ దగ్గర టీచర్లు. మనం అందరం ఏం చేస్తామంటే స్కూల్లోకి వెళ్ళి పిల్లలకి ధ్యానం నేర్పిస్తున్నాం. కానీ నేనంటాను టీచర్లకు ధ్యానం నేర్పించాలి. టీచర్లు ధ్యానం నేర్చుకోకపోతే ఏం చేస్తారంటే మనం పక్కకు వెళ్తున్నా ధ్యానం వద్దు, ఏం లేదు, ముందు మ్యాథ్స్ నేర్చుకో, ముందు ఫిజిక్స్ నేర్చుకో, ముందు కెమిస్ట్రీ నేర్చుకో, ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఆ తర్వాత టీచర్స్. ఒక టీచరు ధ్యాని అయితే ఆ టీచర్ ద్వారా వచ్చే లక్షల మంది స్టూడెంట్స్, ఆ జనరేషన్ 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఒక టీచర్గా పనిచేస్తాడు కదా, వాళ్ళందరికీ బాగుపడతారు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే 10th క్లాస్లో మా టీచరు, మ్యాథమెటిక్స్ టీచరు అప్పుడప్పుడు మధ్యలో ఇవన్నీ చెప్పేవాడు. ఆయన చెప్పడం వల్ల ఆయన ముందు చాలా మంచి టీచరు, మంచి మ్యాథమెటిక్స్ టీచరు, చాలా బాగా చెప్పేవాడు మ్యాథ్స్. ఇప్పటికీ ఆయన ధ్యానంలో ఉన్నాడు మన పిరమిడ్లో. నేను అప్పటికి ధ్యానంలో లేను, కానీ ఆయన చెప్పడం వల్ల ఒక ఆలోచన వచ్చింది, ఓహో ఏదో ఉంది ఇక్కడ అని. అలా కాదు, మనం అంతే ధ్యానం చెప్తాం, ఈ టీచర్లు ఆపేస్తాం. సో స్టూడెంట్స్కి నేర్పించడం ఎంత ఇంపార్టెంటో టీచర్స్కి, తల్లిదండ్రులకు నేర్పించడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సపరేట్ కావాలంటే పేరెంట్స్కి ట్రైనింగ్, మెడిటేషన్ ట్రైనింగ్ అని, లేదా టీచర్స్కి సపరేట్ ట్రైనింగ్ అని నేర్పించి వాళ్ళలో ఉత్సాహం వస్తే, వాళ్ళలో ఇంట్రెస్ట్ వస్తే మనం పిల్లలకు నేర్పించే పనే లేదు, ఆటోమేటిక్గా నడుస్తుంది. టీచర్లు ధ్యానులైతే, టీచర్లు యోగులైతే, టీచర్లు జ్ఞానులైతే చాలు, మిగతాదంతా ఆటోమేటిక్ ప్రాసెస్. తల్లిదండ్రులు ధ్యానులైతే రాముడు అలా తయారు కావడం కారణం రాముడి యొక్క తండ్రి, అందులో డౌట్ ఏం లేదు. దశరథుడు. పాండవులు అలా తయారు కావడం కారణం పాండురాజు చాలా మంచివాడు.
ధృతరాష్ట్రుడిలా కాదైనా, స్వార్థపరుడు కాదు, చాలా నిస్వార్థపరుడు పాండురాజు. సో ఆయన తల్లిదండ్రులు అలాగ ఉండేవాళ్ళు. ఇప్పుడు మన తల్లిదండ్రులు లౌకికంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు అందుకే తండ్రి మాట జవరి దాటకూడదు అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు తండ్రి మాట లేదు, ఏం లేదు. ఎందుకంటే తండ్రే జ్ఞాని, తండ్రికే ఏం తెలియదు. ఇప్పుడు తండ్రి మొత్తం లౌకికమే, తండ్రికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. స్వార్థము అంతా ఒక అరసటి వర్గాలతో నిండిన వాళ్ళే. ముందు తల్లిదండ్రులు ధ్యానులుగా మారాలి, ఆ తర్వాత ఉపాధ్యాయులు టీచర్లు ధ్యానులుగా మారాలి. ఇంకా మిగతా సమాజం ఆటోమేటిక్, మిగతా అంతా ఆటోమేటిక్గా ఫాలో అయిపోతుంది. మనం ప్రత్యేకించి పిల్లలకు నేర్పించే అవసరమే లేదు. ఆల్ స్టూడెంట్స్ ఆర్ స్పిరిచువల్. దే ఆర్ నాట్ బికమింగ్ స్పిరిచువల్ బికాస్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ టీచర్స్. వీళ్ళకి 24/7 వాళ్ళు అనుకున్న ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలు తప్ప ఏవి కనబడడం లేదు. సో వీ హ్యావ్ టు ఎన్లైటన్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ కేర్ న్యాచురల్లీ. మనం వీలైనంత వరకు భవిష్యత్తులో స్టూడెంట్స్కి ఇలా యూత్ 10th క్లాస్ బిలో వాళ్ళకి నేర్పించే అవసరం లేదు. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ వాళ్ళు అప్పుడే కొత్తగా ఆలోచనలు మొదలవుతాయి. జూనియర్ కాలేజీలో చేరుతూనే టీనేజ్ నుంచి యాక్చువల్గా మొదలయ్యేది ఆలోచనలు. అంతకుముందు చంటి పిల్లలు అంతా వాళ్ళ ధ్యాన స్థితిలో ఉంటారు, సహజంగానే ధ్యాన స్థితిలో ఉంటారు. మనము టార్గెట్ చేసి స్టూడెంట్స్ అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ 35 years బిలో 35 years బిలో వాళ్ళకి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం కండక్ట్ చేసే ప్లాన్ ఉంది. ఎన్ని ప్రోగ్రామ్స్ వీలైతే అన్ని ప్రోగ్రామ్స్ యూత్ కోసం సపరేట్గా ఆర్గనైజ్ చేస్తే అంతగా ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు ఆల్మోస్ట్ ఎప్పుడో 20 ఏళ్ళు అయిపోయింది కదమ్మా. ఆ పాప ఇంటర్మీడియట్లో నుంచి ఉంది. నేను వనపర్తిలో వెళ్ళినప్పుడు 20-25 years బ్యాక్ వచ్చేవాళ్ళు. ఎలాంటి వాళ్ళు అప్పటి నుండి ఇప్పటికీ ఉన్నారు. కానీ మధ్యలో జనరేషన్ మిస్ అయిపోయారు ఎందుకో. అప్పుడు జనరేషనే లాస్ట్. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. సో యూత్ రావాలి, నెక్స్ట్ జనరేషన్ యూత్కి మనము స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. మీరు ఆల్రెడీ అన్నారట కదా ఇక్కడ చేద్దాం, ఇక్కడ ప్లానింగ్ కూడా అదే. సో నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఇక్కడ ఫస్ట్ సండే ఇక్కడ ఫుల్ డే ఆర్ హాఫ్ డే మనం అనౌన్స్ చేస్తాం. స్పెషల్లీ యూత్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు పెద్దవాళ్ళు కూడా మనం సపరేట్ ప్రోగ్రామ్స్ సపరేట్గా పెడదాం, ప్లాన్ చేద్దాం. అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అది మన డ్యూటీ. మనకు తెలుసు కాబట్టి ఇది మన డ్యూటీ. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదనుకుంటున్నారో అదే జీవితాల్లో జీవిస్తున్నారు. మన డ్యూటీ ఏంటి? మనం కంటిన్యూ చేయడం, మనం స్ప్రెడ్ చేయడం, అది మన డ్యూటీ, మన బాధ్యత. ఓకే రైట్. సో టైం అయిపోయింది, మనం అనుకున్న 10 to 12 కార్యక్రమం. సో క్లోజ్. ఐ రిక్వెస్ట్ సత్య అండ్ సబితా మేడం టు క్లోజ్ దిస్ సెషన్. ఎస్ సార్, మీకు క్వశ్చన్ ఉందా? ఏం సార్? సైలెంట్ వ్యాలీ గురించి. సైలెంట్ వ్యాలీ అన్నది మన మహబూబ్నగర్ డిస్టిక్ బసవాయిపల్లి గ్రామం దేవరకద్ర మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక 3 ఎకరాల్లో. నేను యూఎస్ నుంచి వచ్చాక ఒక 3 acres ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఎవ్రీ మంత్ 2 times యాక్చువల్గా సైలెంట్ రిట్రీట్స్ ప్లాన్ చేస్తున్నాం. ఫ్రైడే ఈవినింగ్ అంతా రావాలి, సండే ఈవినింగ్ వరకు ఉండాలి. సో ఈ మంత్ ఎండింగ్లో ఉంది 20. ఈ మంత్ ఎండింగ్లో పౌర్ణమి ఎప్పుడు వస్తుందమ్మా? మన డేట్స్ చెప్పాం కదా. ఎస్ 29th. ఎస్ 29, 30 అంటే 28th ఈవినింగ్ అంటే ఫ్రైడే ఈవినింగ్ అంతా రావాలి. పౌర్ణమి ఉంది. సో కొండల్లో ట్రెక్కింగ్, అక్కడ నేచరు. సెల్ ఫోన్ అలో ఉండదు, నో సెల్ ఫోన్. మీరు ఎంతసేపు అయినా ధ్యానం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి టెంట్స్ అన్ని అకామిడేషన్ ఉన్నాయి, బేసిక్ బాత్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రకృతిలో కొండల్లో గడుపుతూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి 2 రోజులు స్వేచ్ఛగా. ఇంతసేపు ధ్యానం అనేది చేయించాం, అక్కడ మాటలు లేవు, డిస్కషన్స్ లేవు. ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు కంప్లీట్గా మౌనంలో ఉండాలి, కంప్లీట్ మౌనం, నో సెల్ ఫోన్, నో డిస్కషన్. ధ్యానం ఎంతసేపు అయినా చేయొచ్చు, ప్రకృతిలో ఎంతసేపు అయినా ఉండొచ్చు, పడుకోవడం ఉండదు డే టైంలో. మధ్యలో వీలుని బట్టి ట్రెక్కింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదే ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ టు పిఎంసి స్పెషల్లీ. మనం అడగకుండా వాళ్ళే ముందుకు వచ్చి ఇక్కడ లైవ్ ఏర్పాటు చేసి అందరికీ అందేటట్టు చేశారు. స్పెషల్ థ్యాంక్స్. అండ్ సత్య అండ్ సబితా మేడం. ఎస్. సో ఎలా అనిపిస్తుందండి? మనం కొంచెం రిఫ్రెష్ అయ్యామనిపిస్తుందా? సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. అందరికీ అన్నీ ఉన్నాయి,
ప్రతి ఒక్కరి దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లేనిది ఏంటి అంటే మనశ్శాంతి. మన మైండ్ మన కంట్రోల్లో లేదు. ఎప్పుడు పత్రి సారు 3 చెప్పేవారు, ధ్యానం చేయండి, పుస్తక పఠనము, సజ్జన సాంగత్యం. ఈ 3 మేము అనుకునే వాళ్ళం. మేము చిన్నగా ఉన్నప్పుడే, మేము మా సారు చిన్నగా ఉన్నప్పుడే ఎంటర్ అయ్యాము. 94లో ఎంటర్ అయ్యాము మేము. సో అందుకే ఇప్పటికే మేము కొనసాగుతున్నాం ధ్యానంలో. అప్పుడు సార్ అనుకునేవాళ్ళం, ఇంత చిన్న విషయం కదా ఏముంది అనుకునేవాళ్ళం. సో అంటే ఆ తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ 3 చేస్తే శ్రీరామ రక్ష అంటారు కదా, శ్రీరామ రక్ష అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇది రోజు చేయాలి, ధ్యానం అనేది రోజు చేయాలి, పుస్తక పఠనం చేయాలి, సజ్జన సాంగత్యం. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, ఎలా వచ్చారు? ఒక్కొక్క ప్లేసెస్ నుంచి వచ్చారు. మా సార్ పైగా టైం కండిషన్ పెట్టారు. నాకు టెన్షన్ ఒప్పక ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సెంటర్కి యాక్చువల్గా. సో ఎలా అనుకున్నాను, కానీ ఇంత చక్కగా టైం ఫాలో అవుతూ అంత ఇంట్రెస్టింగ్గా క్లాస్కి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీ అందరు క్లాప్స్ కొట్టాలి మనం. సో జీవితంలో తెలుసుకోవాల్సిన చాలా క్లారిటీ ఏంటంటే ఎన్నో విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి, చాలా విషయాలు కనిపిస్తుంటాయి. కానీ జీవితంలో అతి ముఖ్యమైన విషయాలకి మనం తీసి, చాలాసార్లు చెప్పాను క్లాస్లో, ఇది అతి ముఖ్యమైన విషయాలు మన జీవితంలో మనం కలెక్ట్ చేసుకోవాలి, అంటే మన దగ్గర పెట్టుకోవాలి. 10 విషయాలు ఉంటే ఏం చేయాలి? 3-4 విషయాలు మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, దాన్ని మనం తీసుకోవాలన్నమాట. గందరగోళం ఏమీ లేదు, అంత కన్ఫ్యూజన్ ఏమి లేదు. చక్కగా పత్రిసారి చెప్పిన ఏవైతే ఆ 3 వాక్యాలు ఉన్నాయో మనల్ని గమనించుకుంటూ, పక్క వాళ్ళ గురించి మనకు అస్సలు ధ్యాసే మనకు అవసరం లేదు. నిజంగా చెప్పండి, మన గురించి మనం పెట్టుకునేకే, మనం చేసుకునేకే మనకు సమయం లేదు మనకి. ఇంకా పక్క వాళ్ళ గురించి ఆలోచించే సమయం మనకి ఎక్కడ ఉంది? వేరే వాళ్ళ గురించి మనకు ఆలోచన వద్దు, ఏ కన్ఫ్యూషన్ వద్దు, ఏది వద్దు. పత్రిసారి అంతా మనకి నీట్గా మంచిగా అట్టిపండు ఎలా ఒలిచి ఎలా ఇస్తారో చేతికి అలా ఇచ్చారు. అంత నాలెడ్జ్ మన చేతుల్లో ఉంది. ఎలా చేస్తున్నామనే చాలా ముఖ్యము. ఎక్కువ జీవితంలో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయాలకి బాగా కొంచెం బలం. ఈరోజు క్లాస్కి రావాలనుకుంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఏం వెళ్తావులే క్లాస్కి అంటారు, అంత దూరం ఏం వెళ్తావులే అంటారు. సో అలా ఎన్నో జరుగుతుంటాయి. కానీ లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ విషయాలు కొంచెం బాగా స్ట్రాంగ్గా మనం పుష్ ఇచ్చుకోవాలి. నేను క్లాస్కి వెళ్ళాలి, లేకుంటే ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది వెళ్ళాలి, దానికి బాగా బలం సమకూర్చాలి. ఇంపార్టెంట్ పనులకి ఏది ఇంపార్టెంట్ అవసరమైన అందో మన జీవితంలో. అది ఇంకో విషయం చెప్పాలి, సైలెంట్ వ్యాలీ గురించి. ఇందాక ఎవ్రీ మంత్ సైలెంట్ రిట్రీట్స్ అవుతూ ఉంటాయి. ఇది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బస్వాయిపల్లిలో ఉంది. అక్కడ శంబాలా పిరమిడ్ రాబోతుంది. ఎవ్రీ మంత్ సైలెంట్ రిట్రీట్స్ నిర్వహిస్తున్నాము. అంటే ప్రతి నెల ముందే అనౌన్స్మెంట్ ఇస్తామన్నమాట. అందుకే మీరు స్కానింగ్ ఇక్కడ మీకు క్లాస్లోనే మీకు స్కానర్లో స్కాన్ చేసేసుకుంటే సైలెంట్ వ్యాలీ సంబంధించింది ఏదైతే సైలెంట్ రిట్రీట్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. సార్ క్లాసెస్ గురించి, నా క్లాసెస్ గురించి, తర్వాత PWF ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ ఏవైతే ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు అవుతున్నాయో అవన్నీ కూడా మీరు స్కాన్ చేసుకోవడం వల్ల మీకు అన్ని విషయాలు తెలిసొస్తాయి. తర్వాత మా సార్ది డైలీ జూమ్ సెషన్ ఉంటుంది. అది కూడా మనకి ఆ జూమ్ సెషన్ లింక్ కూడా మనకి వస్తుంది. మన PWC మన ప్రకృతి విజ్డమ్ సెంటర్ ఎప్పుడప్పుడు ఎవ్రీ మంత్ మనము ఉమా సార్ది ఉంటుంది, క్లాస్ ఉంటుంది. ఇంకొకటి ఎవ్రీ సండే ఈవినింగ్ 5 to 7 ఇక్కడ సెషన్ ఉంటుంది. మీరు అందరూ వచ్చారు కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాలి. ఎవ్రీ సండే ఇక్కడ ఈవినింగ్ 5 to 7 సెషన్ ఉంటుంది. సో ఈ PWC ప్రకృతి విజన్ సెంటర్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసుకోవడం ద్వారా మీకు అన్ని విషయాలు మీకు అన్ని విషయాలు తెలిసొస్తాయి. ప్రకృతి ఉమామేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీషు మరియు తెలుగు అన్ని మీకు వీడియోస్ వస్తాయి. ప్రకృతి ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్. PMCకి మనము గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. మనందరికీ తెలుసు PMC ఉండడం వల్ల దేశవ్యాప్తంగా నలుమూలలా వెళ్ళిపోయింది ధ్యానం అనేది. పత్రిక గారికి ఎంతో ఇష్టమైన ఇది సార్కి విషయము. సో అందరూ కూడా PMC సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పత్రిక గారు ఎన్నో ఉన్నాయి, ఎన్నో విషయాలు, అవన్నీ కూడా మనకి వీడియోస్ ద్వారా మనం చూడొచ్చు. అలాగే మా సార్ వీడియోస్ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరూ PMC ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్రకృతి ఉమామహేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సెంటర్ని రన్ చేస్తున్నాము. యాక్చువల్ సత్య సారు పాస్ట్ మేమంతా మహారాష్ట్ర, నార్త్ ఇండియా అంతా కూడా మేము చేశాము. మా సార్ ఉమామహేష్ సారు, సత్య సార్. సో పాస్ట్ 20 years నుంచి మేమంతా ట్రావెల్ చేస్తున్నాము.
ఇక్కడే కాదు, మొత్తం జమ్మూ కాశ్మీర్ అన్ని ప్లేసెస్లో నార్త్ ఇండియా అంతా కూడా మేము కవర్ చేయడం జరిగింది, మా టీం అంతా కూడా. సో మేమంతా కూడా మెయింటైన్ చేస్తున్నాం ఈ సెంటర్ని. సో సత్య సార్ ఇప్పుడు మాట్లాడతారు, ఆయన మెసేజ్ ఇస్తారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. మేజర్గా ఇప్పుడు సార్ ప్రోగ్రామ్ అయితే చాలా చాలా వండర్ఫుల్గా అయింది. ఓకే, నేను ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 to 23 ఇయర్స్ నుంచి ఉమామహేష్ గారితో నా ప్రయాణం. ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది క్లాసెస్ మనం అటెండ్ చేస్తుంటాం, బట్ అక్కడ స్పీకర్ ఏంటి అంటే కనుక ఏదైతే టాపిక్ గురించి మాట్లాడుతున్నారో 100% దాని త్రూ ట్రావెల్ చేసిన మనిషి మనకు చెప్తే దాని వెయిటేజ్ అన్నది చాలా చాలా ఎక్కువ ఉంటుంది, మన లైఫ్లో ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఈ బుక్స్ రాశారు కదా మేడం, ఎటువంటి బుక్స్ చదవాలి అన్నది కూడా ఒక క్వశ్చన్ తెచ్చారు. ఓకే, మనం వేల కొద్దీ, లక్షల కొద్దీ, మిలియన్స్ కొద్దీ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. ఉమామహేష్ గారు బుక్స్ చదవడం ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పారు. ఎలాంటి బుక్స్ చదవాలి మనం? డెఫినెట్గా ఒక వి నీడ్ టు చూస్ కదా బుక్స్ అన్నవి. ఏవైతే దొరికిన బుక్ అది చదవం కదా. ఎలాంటి బుక్ చదవాలంటే ఆ రాసిన ఆథరు ఏదైతే విషయం గురించి ఆ పర్టికులర్ బుక్ రాస్తున్నాడో 100% అనుభవం చెంది రాయాలి. 50%, 70%, 20% అనుభవం చెంది రాసి బుక్స్ మిలియన్స్ కొద్దీ ఉన్నాయి మార్కెట్లో. వాటిని అవాయిడ్ చేయాలి కొంచెం. అందుకే ఉమామహేష్ గారు అన్నట్టుగా ఒక యోగి బుక్ చదవాలి మనం. యోగి ఎప్పుడు కూడా ట్రావెల్ చేసి తన అనుభవాలు రాస్తాడు. అక్కడ విన్నదో సగం సగం అనుభవం చెందిందో ఒక యోగి రాయుడు. అందువల్ల వీ నీడ్ టు చూజ్ రైట్ బుక్. అదే బుక్ మీరు 10 సార్లు చదవచ్చు టు చేంజ్ అవర్ లైఫ్. అలాగేంటంటే ఈరోజు క్లాసు ఒకరిద్దరు జస్ట్ మిస్ అయ్యారు తప్ప ఫస్ట్ నుంచి 10 o'clock నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ చేస్తే కనుక మీకు అర్థమైంది. ఒక 5 things మన లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే కనుక ఒక 5 things ఏంటి అన్నది చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. లేదు అంటే కనుక పిఎంసి ఛానల్లో ఉంటుంది, యూ కెన్ అగైన్ యూ లిసన్. అందులో ముఖ్యంగా ఫస్ట్ది చెప్పింది ఏంటి, మీ జీవితాన్ని మీరు 100% మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. మీ గుప్పిట్లోకి మీ జీవితాన్ని తెచ్చుకోవాలి, ఎదటోళ్ళ జీవితాన్ని కాదు. ఎదటోళ్ళ జీవితాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ముఖ్యంగా నా జీవితాన్ని నేను నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, నా ఆధీనంలోకి తెచ్చుకోవాలి అంటే కనుక ఫస్ట్ పాయింట్ అని చెప్పింది 2 గంటలు రోజుకి ధ్యానం. కొందరికి ఎక్కువ అనిపించవచ్చు, బట్ ఏంటంటే నెమ్మదిగా స్టార్ట్ చేయండి. ఒక 1/2 hour 15 minutes స్టార్ట్ చేయండి, బట్ చేయాల్సింది మాత్రం 2 గంటలు ధ్యానం ఏదో టైంలో. దానికి బేస్ మన సెంటర్ వేస్తుందండి. ధ్యానం అంటే ఏంటి అసలు? ఓకే, ఇట్ మే బి టేకింగ్ కపుల్ ఆఫ్ మినిట్స్, బట్ దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది ఒక్కసారి చెప్తాను మీకు. దైవత్వంతో కూడుకుని ఉండడం. ఇప్పుడు నేను ఐ వర్క్ ఫర్ జెరాక్స్ ఇండియా లిమిటెడ్. ఐఎమ్ హెడింగ్ ఏపీ అండ్ తెలంగాణ ఫర్ జెరాక్స్ ప్రొడక్షన్ మెషిన్స్. అందులో ఒక క్యాలిబ్రేషన్ అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది. క్యాలిబ్రేషన్ అంటే మెషిన్ ఏదైతే ఫ్యాక్టరీ కలర్ క్వాలిటీకి సెట్ చేయబడిందో దాన్ని ఆ క్యాలిబ్రేషన్ టూల్ ద్వారా దాన్ని మళ్ళీ ఆ రీసెట్టింగ్ చేయొచ్చు. లేదు మనం 100,000 ప్రింట్స్ తీస్తూ ఉంటాం కదా, ఆ ప్రాసెస్లో దాని క్వాలిటీ అన్నది కొంచెం డీవియేట్ అయిపోతుంది. అలాగే మన లైఫ్లో మనం చేసి రకరకాల పనుల వల్ల ఏంటంటే మనం కొంత ఎనర్జీస్ లూజ్ అవ్వడం, ఓకే, కొంత ఆ గాడ్లీనెస్కి దూరం అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మనం రోజుకి 1-2 గంటలు ధ్యానం చేస్తామో ఆ టైంలో ఏంటంటే వీ క్యాలిబ్రేట్ టు గాడ్లీ సెట్టింగ్స్. మన పీస్ ఆఫ్ మైండ్ కానివ్వండి, ఓకే, మన బీయింగ్ అన్నది ఫుల్ పొటెన్షియల్తో ఉండడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అందువల్ల ఆ 2 గంటల ధ్యానానికి మీరు అచీవ్ కావాలంటే కనుక ఈ సెంటర్ అన్నది చాలా 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 హెల్ప్ చేస్తుంది మీకు. మనం ఏమంటున్నాం, వారంలో 2 గంటలు యూ స్పెండ్ హియర్. ఇంట్లో ఎలాగో మెడిటేషన్ చేయాలి డైలీ, అండ్ వారంలో ఒక 2 గంటలు స్పేర్ చేసి ఇక్కడ ఈ సెంటర్కి రాగలిగితే కనుక మీరేంటంటే ఈ గ్రూప్ మెడిటేషన్లో యూ విల్ గెట్ యువర్ హయ్యెస్ట్ ఎనర్జీ. యూ విల్ రీచ్ యూ. మీతో మీరు గడపడానికి అండ్ షేరింగ్ అన్నది చాలా తక్కువ ఉంటుంది, బట్ మీతో మీరు డీప్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక 100% పొందగలుగుతారు ఇక్కడ. ఓకే, అందువల్ల ఏంటంటే ఎవ్రీ వీక్
వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ దట్ కొత్త వాళ్ళు అయితే కనుక ఒక 11 సండేస్ అలా పెట్టుకుని 11 సండేస్ ఇక్కడికి రావడం, ఓన్లీ 2 hours 5 to 7, అండ్ రిమైనింగ్ డేస్లో ఉన్న 6 రోజులు కూడా ఇంట్లో మెడిటేషన్ చేయడం. ఇది ఒక 11 సండేస్ ప్రకారం చేయగలిగితే కనుక దెర్ విల్ బి గ్రేట్ చేంజ్ ఎక్స్పీరియన్స్. ఓకే అండి, విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్. థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం. వన్ సెకండ్. డోర్ క్లోజ్ చేద్దాం. సో అందరు రిలాక్స్గా, స్నాక్స్ ఉంటుంది, చక్కగా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత స్కానింగ్ కూడా అందరూ స్కాన్ చేసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ రావాలంటే స్కాన్ చేసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందా? ఎవరైనా చేసుకోలేదు రిజిస్ట్రేషన్? స్వామి వివేకానంద Arise, awake, stop not till the goal is reached. లేచి నిలబడు, యువత. ఎంతకాలం నీడల్లోనే దాక్కుంటావు, ఎంతవరకు భయాలకి బానిసవుతావు. నీ లోపల ఉన్న అగ్నిని గుర్తుపట్టలేదా? నీ గుండెలో గర్జించే సింహం వినిపించలేదా? బలం జీవితం, బలహీనత మరణం. ఇది మాట కాదు, ఇది ఆజ్ఞ. నీలోనే ఉంది శక్తి అంతా, నీ కథను రాయేది నీవే రాజా. ఒక ఆలోచన పట్టుకో, అదే నీ ప్రపంచం కావాలి. ఒక లక్ష్యం ఎంచుకో, అదే నీ శ్వాస కావాలి. లేచి నిలబడు యువత, లక్ష్యం చేరే వరకు ఆగొద్దురా. Stop not, goal reach చేయి వరకు. Stop not, no fear, నీ blood లో ఉంది fire, నీ dream ని చెయ్యే. ఎవరో ముందుకు వెళ్ళారనే నువ్వు పరుగులు తీయాల్సిన పని లేదు. నీ పదం నీదే, నీ నడక నీదే, నీ గమ్యం నీ హృదయంలోనే ఉంది. ఓటమి వస్తే నేర్చుకో, విఫలం వస్తే ఎదగడానికి అడుగు పడిపోతే లేచి నిలబడు. ఇది నీ యుద్ధం, ఇది నీ గర్జన. నీకు అడ్డం నిలిచేది ప్రపంచం కాదు, నీ సందేహమే. నీకు దారి చూపేది అదృష్టం కాదు, నీ ఆత్మవిశ్వాసమే. యువత, ఇది సమయం. లేచి నిలబడు, ఆగొద్దురా. నీలో శక్తి, నాలో శక్తి, నేనే నా గమ్యం, నేనే నా రాజ్యం. Arise, awake, stop not till the goal is reached. స్వామి వివేకా
కాదు, ఒక విప్లవం. లేచి నిలబడు.